మంచిది పిల్లరా, మధ్యాహ్న వేళ దేవుని వాక్యాన్ని వినడానికి నిర్ణయించుకొని ఆయన సముఖమున కూర్చున్న మిమ్మల్ని అందరినీ మరి ఒకసారి అభినందిస్తూ ఉన్నాను. ପ୍ରଭୁଙ୍କର ଉପସ୍ଥିତିରେ ବାକ୍ୟ ଶୁଣିବା ପାଇଁ ଆପଣମାନେ ଯେଉଁ ନିଷ୍ପତ୍ତି ନେଇଛନ୍ତି ଏଥି ନିମନ୍ତେ ମୁଁ ଆପଣମାନଙ୍କୁ ଅଭିନନ୍ଦନ ଜଣାଉଛି. మంచిది ప్రియులారా, మనం జీవించడం కోసం రోజు భౌతిక ఆహారాన్ని తింటూ ఉన్నాం. ଆମମାନେ ବଞ୍ଚିବା ପାଇଁ ପ୍ରତ୍ୟେକ ଦିନ ଭୌତିକ ଆହାର ଆମମାନେ ଭୋଜନ କରୁଅଛୁ. మరి ఆత్మీయంగా బ్రతకలేకపోవడానికి కారణం వాక్యాహారము లేకనే. ଆତ୍ମିକ ଭାବରେ ଆମେ ବଞ୍ଚି ପାରୁନୁ, ତାହାର କାରଣ ଆତ୍ମିକ ଆହାର ନାହିଁ ଆମମାନଙ୍କ ନିମନ୍ତେ. అందును బట్టి ఈ దినం దేవుని సంధిలో ఉండి వాక్యాహారాన్ని భుజించటానికి దేవుడిచ్చిన అవకాశాన్ని పోగొట్టుకొనకుండా శ్రద్ధగా మరికొద్దిసేపు వినాలని ప్రభు పక్షాన మిమ్మల్ని ప్రాధేయపడుతూ ఉన్నాను. ତେଣୁ ଆଜି ସେଇ ଆତ୍ମିକ ଆହାରକୁ ଆମେ ଯେପରି ନ ହରେଇ ଆଉ ପ୍ରଭୁଙ୍କର ଉପସ୍ଥିତିରେ ବସିକି ବାକ୍ୟ ଶୁଣିବା ପାଇଁ ମୁଁ ଆପଣମାନଙ୍କୁ ନିବେଦନ କରୁଅଛି. మంచిది. వాక్యం వినేవారికి ఉండవలసిన ఒక లక్షణాన్ని చూద్దాం. ବାକ୍ୟ ଯେଉଁମାନେ ଶୁଣନ୍ତି ତାଙ୍କର ଗୋଟେ ଗୁଣ ଥାଏ, ଗୁଣ, ସେଇ ଗୁଣ ଦେଖିବା. మత్తయి సువార్త 13వ అధ్యాయం. ମାଥ୍ୟୁ ସୁସମାଚାର 13 ପର୍ବ. మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వచనాన్ని చూడండి. 23 ପଦ, 13ର 23 ପଦ ବାକ୍ୟ ଶ୍ରବଣକାରୀର ଗୁଣ. మత్తయి 13:23. 13ର 23, ମାଥ୍ୟୁ 13ର 23. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించుననెను. ଯେ ବାକ୍ୟ ଶୁଣେ ପୁଣି ସାଂସାରିକ ସେଇଟା କି ନାଇଁ 23. କିନ୍ତୁ ଯେ ବାକ୍ୟ ଶୁଣି ବୁଝେ ଓ ପ୍ରକୃତରେ ଫଳ ଫଳେ, କେହି 100 ଗୁଣ, କେହି 60 ଗୁଣ, କେହି 30 ଗୁଣ, ସେଇ ଜଣକ ବୁଣା ଯାଇଥିବା ఉత్తమ భూమి సదృశ. ఈ వచనములో అట్టివారు సఫలులై అని రాయబడి ఉంది. ఎట్టివారు అంటే వాక్యం వినేవారంతా సఫలులు గారు సుమా. ଦେଖୁଛୁ ଆମେ ଯିଏ ପ୍ରକୃତରେ ଫଳ ଫଳେ, ଯିଏ ବାକ୍ୟ ଶୁଣି వాక్యం విని ఏం కావాలి? గ్రహించాలి. అది ଯେ ବାକ୍ୟ ଶୁଣେ ସେ ବୁଝିବାକୁ ପଡ଼ିବ. గ్రహించుట, ବୁଝିବା. అర్థం చేసుకోవడం కోసం ఇప్పుడు వినండి. అన్నం తినడం ముఖ్యమా, అరగడం ముఖ్యమా? అరగడం ముఖ్యం కదా. ଖାଇବା ମୁଖ୍ୟ ନା ଜୀର୍ଣ୍ଣ ହେବା ମୁଖ୍ୟ? ఒకవేళ తిన్నది అరగకపోతే, జీర్ణం కాకపోతే లాభమా నష్టమా? ଯଦି ଖାଇଲା ପରେ ଯଦି ତା ହଜମ ହଉନି, ତା ଲାଭ ନା ନଷ୍ଟ? ନା నష్టమే. 300 రూపాయలు పెట్టి బిర్యానీ తిని అరగక బయటికి వచ్చి వామిటింగ్ చేసుకున్నాం అనుకోండి, ఎంత నష్టమో తెలుసా? 300 ଟଙ୍କାର ବିରିୟାନୀ ଖାଇକି ଯଦି ହଜମ ହଉନି, ବାହାରକୁ ଯାଇ ଆପଣ ବାନ୍ତି କରୁଛନ୍ତି, ତାହେଲେ କେତେ ନଷ୍ଟ ଚିନ୍ତା କରନ୍ତୁ. కాబట్టి తిన్న ఆహారము జీర్ణమై రక్తముగా మార్చబడి దేహానికి అందితే దానివల్ల ఉపయోగం. ଆମେ ଖାଇଲା ପରେ ଯେଉଁ ଆହାର ତା ହଜମ ହୋଇ ରକ୍ତରେ ପରିଣତ ହେଲା ପରେ, ତାପରେ ଯଦି ଆମ ଦେହକୁ రక్తము ରକ୍ତ ଭାବରେ ପରିଣତ ହୁଏ, ତାହେଲେ ଆମକୁ ଲାଭ. అట్లాగే విన్న వాక్యం అర్థమయ్యి మన జీవితాలకు అన్వయించుకుంటే అది ఉపయోగం. ଯେଉଁ ବାକ୍ୟ ଆମେ ଶୁଣୁଛୁ ତାହା ଯଦି ଆମ ଜୀବନରେ ପ୍ରୟୋଗ କରିବୁ, ତାହେଲେ ଆମମାନଙ୍କୁ ଲାଭ ଅଛି. అందుకే దేవుడు పాత నిబంధన కాలం ప్రజల్ని ఒకే రకంగా విమర్శించాడు. ఈ ప్రజలు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే
గ్రహింపరు. ତେଣୁ ପୁରାତନ ନିୟମରେ ଆମେ ଦେଖୁଛୁ ତାଙ୍କ ଲୋକମାନଙ୍କ ପରମେଶ୍ୱର ଆଉ ଅନୁଯୋଗ କରୁଥିଲେ। ଏମାନେ କେବଳ ଶୁଣୁଛନ୍ତି ଆଉ କିନ୍ତୁ ବୁଝୁନାହାନ୍ତି। నేను ఒక చోట ఇలా రాయడం చదివాను. ମୁଁ ଗୋଟେ ସ୍ଥାନରେ ଏମିତି ଲେଖା ହେବାର ଦେଖିଲି। సూక్తి అంటారు చూడండి, మంచి మాట. ମାନେ ଭଲ କଥା, నీటిలోని రాయిలాగా కాకుండా నీటి ఒడ్డున నాటబడిన విత్తనములాగా ఉండాలి. ଜଳ ଭିତରେ ପଥର ତୁଲ୍ୟ ନ ରହି ଆଉ ସେ ହୁଡ଼ାରେ ଆଉ ଲଗାଯାଇଥିବା ଏକ ବିହନ ତୁଲ୍ୟ ରହିବାକୁ ପଡ଼ିବ। ఒక జగ్గు తీసుకొని జగ్గు నిండా నీళ్లు ఉన్నాయనుకోండి, ଗୋଟେ ମଗ ନେଇକି ବୋଧେ ପାଣି ସେଇଠି ଭର୍ତ୍ତି ହେଇକି ଅଛି, ఒక చిన్న గులకరాయి నీళ్ళల్లో వేయండి. ଗୋଟେ ଛୋଟ ପଥର ସେଇ ଜଳରେ ପକାଅ, ପାଣିରେ ପକାଅ। సాయంత్రం వరకు నీళ్ళల్లో ఉన్న తర్వాత ସନ୍ଧ୍ୟା ପର୍ଯ୍ୟନ୍ତ ସେ ରହିଲା ପରେ తీసి నొక్కండి. ଆଉ ତାହାକୁ ବାହାର କରିକି ଚିପନ୍ତୁ। మెత్తబడిందా? ଆଉ ତା କ'ଣ କମଳ ହେଲା କି? ఓహో, ఒకరోజు సరిపోదేమో, ବୋଧେ ଗୋଟେ ଦିନ ହଉନି, 2 రోజులు పెట్టండి. 2 ଦିନ ପାଇଁ ପାଣିରେ ରଖ, మళ్ళీ తీసి నొక్కండి. ତାପରେ ଆଉ ଥରେ କାଢିକି ଚିପ। మెత్తబడిందా? ଆଉ କମଳ ହେଲା କି? 1 నెల రోజులు పెట్టండి. ମାସେ ପାଇଁ ପକେଇ ଦିଅ, మళ్ళీ తీసి నొక్కండి. ଆଉ ଥରେ ବାହାର କରିକି ଚିପ। మెత్తబడిందా? ଆଉ ତା କମଳ ହେଲା କି? సంవత్సరం పెట్టండి. ବର୍ଷ ସାରା ସେ ଜଳରେ ରଖ, ఏమన్నా మెత్తబడిందా? କମଳ ହେଲା କି? నీళ్ళల్లోనే ఉంది గాని ଜଳରେ ହିଁ ଅଛି నీళ్లను గ్రహించలేదు. କିନ୍ତୁ నీళ్లను କିନ୍ତୁ గ్రహించలేదు. ଜଳକୁ ସେ ବୁଝୁନି। నీళ్ళల్లోనే ఉంది గాని ସେ ଜଳରେ ଅଛି, నీళ్లను గ్రహించలేదు. ଜଳକୁ ବୁଝୁନି। రాయి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ପଥର କେମିତି ଅଛି ସେମିତି ହିଁ ଅଛି, ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది. ଯେତେ ଦିନ ହେଲେ ବି ସେମିତି ହିଁ ଅଛି। కానీ ఒక చిన్న విత్తనం କିନ୍ତୁ ଛୋଟ ଗୋଟେ ବିହନ నీటికి దగ్గరగా నాటండి. ମାନେ ଜଳର ନିକଟବର୍ତ୍ତୀରେ ତାକୁ ରୋପଣ କର। 1 వారం రోజులకి 2 ఆకులు బయటికి కనిపిస్తాయి. ଗୋଟିଏ ସପ୍ତାହ ପରେ 2ଟି ପତ୍ର ଆମେ ଦେଖିପାରିବା। 1 నెలకు ఇంత మొక్క కనిపిస్తుంది. ଗୋଟିଏ ମାସ ଭିତରେ ଏତେ ବଡ଼ ହେଇକି ଉଠିବ ଗଛ। 6 నెలలకి బాగా కనపడేంత మొక్క అవుతుంది. 6 ମାସ ଭିତରେ ବହୁତ ବଡ଼ ଦେଖାଯିବ, ଗଛ ତୁଲ୍ୟ ହେଇଯିବ। 5 సంవత్సరాలు ఆగి చూడండి, పెద్ద వటవృక్షం అవుతుంది. 5 ବର୍ଷ ଦେଖନ୍ତୁ, ବହୁତ ବଡ଼ ବୃକ୍ଷରେ ପରିଣତ ହେବ। 5 సంవత్సరాల కిందట అది అడ్రస్ లేదు, 5 ବର୍ଷ ତଳେ ତାର ଆଡ୍ରେସ୍ ଠିକଣା ନଥିଲା, ఈ రోజు ఇంత పెద్ద చెట్టు అయింది. ଆଜି ଏତେ ବଡ଼ ବୃକ୍ଷ ହେଇଯାଇଛି। కారణం ఏంటి? କାରଣ କ'ଣ? నీటిని గ్రహించే గుణం ఉంది. କାରଣ ସେଇ ବିହନକୁ, ଜଳକୁ ବୁଝି ପାରୁଥିଲା। అలాగే మనలో కూడా ସେମିତି ଆମ ମଧ୍ୟରେ ମଧ୍ୟ కొంతమంది ఆత్మీయంగా మంచి పంట పడుతున్నారు. କେତେ ଲୋକ ଆତ୍ମିକ ଭାବରେ ଭଲ ଫସଲ ହଉଛନ୍ତି। 30 దంతలు, 60 దంతలు, 100 అంతలు. 30, 60 ଗୁଣ, 100 ଗୁଣ ଭାବରେ ଫଳୁଛନ୍ତି। కొంతమంది ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. କେତେକ ଲୋକ ଯେମିତି ଅଛନ୍ତି ସେମିତି ହିଁ ଅଛନ୍ତି। తేడా ఎందుకు? କାହିଁକି ଭିନ୍ନତା? వాక్యాన్ని గ్రహించువారు, వాక్యాన్ని గ్రహించని వారు. ବାକ୍ୟକୁ ବୁଝିବା ଲୋକ, ବାକ୍ୟକୁ ନ ବୁଝିବା ଲୋକ। వాక్యము ఎంత గొప్పది కాదు, మనం ఎంత అర్థమైందో అదే మన సొంతం. ବାକ୍ୟ କେତେ ମହାନ ତାହା ନୁହଁ, ଆମେ ଯେତିକି ବୁଝୁଛୁ ତାହା ହେଉଛି ଉତ୍ତମ ବିଷୟ। బ్యాంకులో కోట్ల రూపాయలు ఉంటాయి. ବ୍ୟାଙ୍କରେ କୋଟି ଟଙ୍କା ଥିବ, ఆ టెల్లర్ ఉంటాడు కదా, క్యాషియర్, ଆଉ କ୍ୟାସିୟର, ఒక్కొక్క కట్టను అట్లా లెఫ్ట్ హ్యాండ్ తో కొడతా ఉంటాడు. ଆଉ ସେ କ୍ୟାସିୟରକୁ ଦେଖିଥିବୁ ଗୋଟେ ଗୋଟେ କାଟାକୁ ସେମିତି ଫିଙ୍ଗି ଦଉଥିବ। మనం అనుకుంటుంటాం వీనికి డబ్బు అంటే లెక్కలేదే అనుకుంటుంటాం. ଆମେ ଭାବୁଥିବୁ ପଇସା ମାନେ ତାକୁ ହିସାବ ନାହିଁ। ఒక్కొక్క కట్ట 500 రూపాయల నోట్ అయితే ఎంత అవుతుంది? 50,000, 50,000 కదా. అట్లా అట్లా లెఫ్ట్ హ్యాండ్ తో కొడతాడు. 50,000 ଧରି କାଟା ଗୁଡାକ ଏମିତି ଫିଙ୍ଗି ଦଉଥିବ। కానీ କିନ୍ତୁ నెల 1వ తారీఖున କିନ୍ତୁ ମାସର 1 ତାରିଖ ଦିନ అతనికి 30,000 జీతం వస్తుంది. ତାକୁ 30,000 ମାତ୍ର ଦରମା ମିଳିବ। చాలా జాగ్రత్తగా లెక్క పెట్టుకొని କିନ୍ତୁ ଜାଗ୍ରତରେ ସେ ହିସାବ କରିବ, జోబులో జాగ్రత్తగా ఎత్తి పెట్టుకుంటాడు. ତା ମୁଣାରେ ଜାଗ୍ରତ କରି ସେ ରଖିବ। దానికి దీనికి తేడా ఏంటి? ଆଉ ତାକୁ ଆକୁ ଭିନ୍ନତା କ'ଣ? కోట్ల రూపాయలు అక్కడ ఉన్నాయి, କୋଟି କୋଟି ଟଙ୍କା ସେଇଠି ଅଛି, ఆ?
ఈ 30,000 తనది, କିନ୍ତୁ ତାର ନିଜର దానికి 30,000 సంబంధమే లేవు. ଆଉ ତାକୁ ଆଗକୁ କୌଣସି ସମ୍ପର୍କ ନାହିଁ। బైబిల్లో ఎంత జ్ఞానం ఉంటే ఏం లాభం? ବାଇବଲରେ କେତେ ଜ୍ଞାନ ଥିଲେ କ'ଣ ଲାଭ? నీకు అర్థమైతే కదా. କିନ୍ତୁ ଆପଣ ବୁଝିଲେ ସିନା। బైబిల్ కొంటే ఏమి, చేతిలో పట్టుకుంటే ఏమి, ఇంట్లో ఉంటే ఏమి? ବାଇବଲ କିଣିଲେ କ'ଣ ଲାଭ, ହାତରେ ଧରିଲେ କ'ଣ ଲାଭ, ଘରେ ରଖିଲେ କ'ଣ ଲାଭ? మనకు అర్థమైనదే మన భాగం. ଆମେ ଯାହା ବୁଝୁଛୁ ତାହା ହିଁ ଆମ ଭାଗ। కాబట్టి దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవాలి. దేవా, వింటున్న వాక్యాన్ని గ్రహించటానికి సాయం చేయి ప్రభు అని అడగాలి. ତେଣୁ ପ୍ରାର୍ଥନା କରିବା, ପ୍ରଭୁ ମୁଁ ଯାହା ଶ୍ରବଣ କରୁଛି ବୁଝିବା ପାଇଁ ମୋତେ ଶକ୍ତି ଦିଅ ପ୍ରଭୁ। రండి ఈ మధ్యాహ్న వేళ ధ్యానం కొరకై ଆସନ୍ତୁ ଏ ମଧ୍ୟାହ୍ନ ସମୟରେ ଆମର ଧ୍ୟାନ ନିମନ୍ତେ యెషయా గ్రంథం ଜିସାୟ ପୁସ୍ତକ 41వ అధ్యాయం 41 ପର୍ବ 14-15 రెండు వచనాలను చదువు. 14-15 యెషయా 41:14-15. ଜିସାୟ ତାର 41-14 పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేయుదు. ହେ କୀଟ ସ୍ୱରୂପ ଜାକୁବ ଓ ହେ ଇସ୍ରାଏଲୀୟ ନରଗଣ, ଭୟ କର ନାହିଁ। ସଦାପ୍ରଭୁ କହନ୍ତି, ଆମ୍ଭେ ତୁମ୍ଭର ସାହାଯ୍ୟ କରିବା ଓ ଇସ୍ରାଏଲର ଧର୍ମ ସ୍ୱରୂପ ତୁମ୍ଭର ମୁକ୍ତିଦାତା ଅଟନ୍ତି। ଦେଖ, ଆମ୍ଭେ ତୁମକୁ ତୀକ୍ଷ୍ଣ ଚୁରିକା ବିଶିଷ୍ଟ ଏକ ନୂତନ ଶସ୍ୟ ମର୍ଦ୍ଦନ ଯନ୍ତ୍ର ସ୍ୱରୂପ କରିବା। ତୁମ୍ଭେ ପର୍ବତଗଣକୁ ମର୍ଦ୍ଦନ କରି ଚୂର୍ଣ୍ଣ କରିବ ଓ ଉପପର୍ବତଗଣକୁ ଭୂଷି ତୁଲ୍ୟ କରିବ। ప్రార్థన. ପ୍ରାର୍ଥନା କରିବ। దయగల మా తండ్రి, మీకు స్తోత్రాలు. ଦୟାର ପରମେଶ୍ୱର, ଆମେ ତୁମକୁ ଧନ୍ୟବାଦ। ఈ మధ్యాహ్న వేళ తిరిగి మీ పాద సన్నిధికి వచ్చాం. ଏ ମଧ୍ୟାହ୍ନ ସମୟରେ ଫେରି ତୁମର ଏ ଚରଣ ନିକଟକୁ ଆସିଅଛୁ। మీరు మాతో మాట్లాడండి. ତୁମେ ଆମ ସହିତ କଥା କୁହ। మీ మాటలను గ్రహించటానికి ତୁମରି କଥା ବୁଝିବା ପାଇଁ శక్తినివ్వమని ଶକ୍ତି ଦିଅ ବୋଲି యేసుక్రీస్తు నామమున ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ନାମରେ అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ମାଗି ନିବେଦନ କରୁଅଛୁ ପିତା। ఆమేన్. ఆమେନ୍। యెషయా గ్రంథం 41వ అధ్యాయము 14-15. ఎవరి మాటలు? ଜିସାୟ 41-14 ଏହା କାହାର କଥା? దేవుడైన యెహోవా పలికిన మాట. ଏହା ସଦାପ୍ରଭୁଙ୍କ କଥା। ఎవరి గురించి చెప్పిన మాటలు ఇవి చెప్పండి. କାହା ବିଷୟରେ କହିଲେ ଏଇ କଥା? యాకోబును గురించి చెప్పిన, ଜାକୁବଙ୍କ ବିଷୟରେ କହିଲେ ଏ କଥା। దేవుడైన యెహోవా యాకోబును గురించి చెప్పిన 2 వచనాలు చదివాం. ସଦାପ୍ରଭୁ ଜାକୁବଙ୍କ ବିଷୟରେ କହିବା 2ଟି ପଦ ଆମେ ପଢିଲୁ। ఇందులో యాకోబునకు దేవుడు చేసిన 4 కార్యాలు ఉన్నాయి. ଏଠାରେ ଜାକୁବଙ୍କ ନିମନ୍ତେ ପରମେଶ୍ୱର କରିଥିବା 4ଟି କର୍ମ ଅଛି। ఆ 4 కార్యాలను ధ్యానించటానికంటే ముందుగా ଏଇ 4ଟି କାର୍ଯ୍ୟକୁ ଧ୍ୟାନ କରିବା ପୂର୍ବରୁ దేవుడు యాకోబుని ఏమని పిలిచాడు? ପରମେଶ୍ୱର ଜାକୁବକୁ କ'ଣ ବୋଲି ଡାକିଲେ? ఏమని సంబోధించాడు? କ'ଣ ବୋଲି ଡାକିଲେ? చెప్పండి. କ'ଣ ଡାକିଲେ? କୀଟ, పురుగు వంటి యాకోబు. ఏ କୀଟ ସ୍ୱରୂପ ଜାକୁବ। ఈ లోకంలో మనతో పాటు చాలా జీవరాశి ఉంది. ଏଇ ଜଗତରେ ଆମମାନଙ୍କ ସହିତ ଅନେକ ଜୀବରାଶି ଅଛି। జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, క్రిములు ఉన్నాయి, కీటకాలు ఉన్నాయి. ଜନ୍ତୁ, ପକ୍ଷୀ, କୃମି, କୀଟ ସବୁ ଅଛି। ఎవరితోనైనా పోలుస్తారు కానీ పురుగుతో ఎవరైనా పోలుస్తారా? ଆମେ କାହା ସହିତ ବି ସମାନ କରିପାରିବା, କେହି ବି କୀଟ ସହିତ କିଏ ସମାନ କରିବେ କି? ఎవరైనా వస్తూ ఉంటే అదో సింహం వస్తున్నారా అంటాడు. ଯଦି କିଏ ଆସୁଛନ୍ତି, ଦେଖ ସିଂହ ଆସୁଅଛି କହିବେ, ఆయన కాలెట్ ఎగిరేస్తాడు కదా ଆଉ సింహం ସିଏ అంటే. ତାଙ୍କର କଲରକୁ ଉଠେଇ ଦେବ ସିଂହ କହିଲେ, పెద్ద పులి వచ్చారా అంటాడు. ଆଉ ବଡ ବାଘ ହେଇକି ଆସିଲା ବୋଲି କହିଲେ। కానీ పంది వచ్చారా అంటే ఒప్పుకోరు కదా. ଯଦି కొన్నిటిని పోల్చిన గాని ଘୁଷୁରୀ ଆସୁଛି କହିଲେ ରାଗିଯିବେ।
కొన్నిటిని పోల్చగానే ఒప్పుకోరు. ଆଉ କେତେକ ବିଷୟରେ ସମାନତା ଭାବରେ କହିଲେ କିଏ ତ ମାନେ ସହିପାରିବେନି। నిజానికి యాకోబు ఏమి చిన్నవాడేం కాదు. କିନ୍ତୁ ଜାକୁବ ଛୋଟ ବ୍ୟକ୍ତି ନୁହନ୍ତି। యాకోబు కడుపున 12 మంది సంతానము కలిగి పెద్ద జాతిగా అవతరించారు కదా. ଜାକୁବଙ୍କ ଗର୍ଭରୁ 12ଟି ଗୋଷ୍ଠୀ ବାହାରି ଗୋଟେ ମହାନ ବଂଶ ଜାତି ଗୋଷ୍ଠୀ ହେଲେ। అటువంటి యాకోబు దేవుని దృష్టికి ఎట్లా ଆଉ కనపడ్డాడు? ସେଇ ପ୍ରକାର ଜାକୁବ ପରମେଶ୍ୱରଙ୍କ ଦୃଷ୍ଟିରେ କି ପ୍ରକାର ଅଛନ୍ତି? పురుగులాగా కనపడ్డాడు. ଆଉ କୀଟ ସ୍ୱରୂପ ଅଛନ୍ତି। ఒక మాట, నీవేమనుకుంటున్నావు నీ గురించి? ତୁମେ କ'ଣ ଭାବୁଛ ଆପଣା ବିଷୟରେ? ఎప్పుడన్నా ఆలోచన చేసావా? କେବେ ଚିନ୍ତା କଲ କି? మనకు ప్రపంచమంతా తెలుసు, ଆମେ ସାରା ଜଗତ ବିଷୟରେ ଜାଣୁ, కానీ మన గురించే మనకు తెలియదు. କିନ୍ତୁ ନିଜ ବିଷୟରେ ହିଁ ଆମେ ନିଜେ ଜାଣିନୁ। విచిత్రమైన సంగతి ఏంటంటే ఇదే. ବିଚିତ୍ର ବିଷୟ କ'ଣ ମାନେ ଏହା, అసలుకి ఎగ్జామ్స్లలో అన్ని క్వశ్చన్స్ పక్కన పెట్టి నీ గురించి నువ్వు రాసిపో అనాలా. ଏକ୍ଜାମରେ ସବୁ ପ୍ରଶ୍ନ ପାଖରେ ରଖି ନିଜ ବିଷୟରେ ଲେଖିକି ଯାଅ। నీ గురించి నువ్వు రాసిపో అంటే చాలా మంది రాయలేరు. ନିଜ ବିଷୟରେ ଲେଖିକି ଯାଅ କହିଲେ ଅନେକ ଲୋକ ଲେଖି ନାହାନ୍ତି। చాలా మంది మన ఆరోగ్యాన్ని చూసుకొని, అందాన్ని చూసుకొని, ఆస్తిని చూసుకొని, చదువుని చూసుకొని, ఉద్యోగాన్ని చూసుకొని ఒక్కొక్కరు ఒకలాగా అనుకుంటున్నారు కదా. ଅନେକ ଲୋକ ଏମିତି ଭାବନ୍ତି ନିଜକୁ, ନିଜର ପାଠ ଦେଖି, ସୌନ୍ଦର୍ଯ୍ୟ ଦେଖି, ଧନ ସମ୍ପତ୍ତି ସବୁ ଦେଖି ଭିନ୍ନ ଭିନ୍ନ ଭାବୁଛନ୍ତି ନିଜକୁ ଦେଖିକି ସେମାନେ। ఒక ఆయన అంటున్నాడు, నేనంటే ఏమనుకున్నావు అన్నాడు. ଜଣେ କହିଲେ ମୁଁ ମାନେ କିଏ? ఇంకా ఏమనుకోవాలా, ఇప్పుడే అనుకోవాలా, ఇంకా నువ్వు చెప్పినాక ଆଉ అనిపించింది. ମୁଁ କ'ଣ ଭାବିନି, ତମେ କହିଲା ପରେ ମୁଁ ଭାବିବି। అసలు నా ఇంటి మెట్లు ఎక్కడానికి నీకు అర్హత ఉందా అనే వాళ్ళు కూడా ఉన్నారు కదా. ଆଉ ଆମମାନଙ୍କର ଘରର ପାହାଚ ଧୋଇବା ପାଇଁ ଯୋଗ୍ୟତା ଅଛି କି? ఎవరం మనం ఇంతకు? ଆମେ କିଏ? ఒకసారి మన హోదా, మన ఉద్యోగం, మన చదువు పక్కన పెట్టండి. ଆମମାନଙ୍କର ପଢ଼ା, ଆମମାନଙ୍କର ଚାକିରି, ଆମମାନଙ୍କର ସ୍ଥାନକୁ ଆମେ ସାଇଡ଼୍ ରଖୁ। బేసిక్గా ప్రాథమికంగా మానవుడు ఎవరు? ପ୍ରାଥମିକ ଭାବରେ ମନୁଷ୍ୟ କିଏ? మానవుడు ఎవరు? ఎవరిని అడుగుదాం? దేవుణ్ణి అడుగుదాం. କାହାକୁ ପଚାରିବା? ପରମେଶ୍ୱରକୁ ପଚାରିବା। మనుషులు అప్పుడప్పుడు చూస్తుంటాం, పేపర్లలో, టీవీలలో ఇలా రాస్తూ ఉంటారు, ଆଉ ମନୁଷ୍ୟମାନଙ୍କୁ ଦେଖୁଛୁ ପେପରରେ, ଟିଭିରେ ଏପରି ଲେଖାଯାଉଛି, మానవుడే మహనీయుడు. ଆଉ ମନୁଷ୍ୟ ହିଁ ମହାନ ବ୍ୟକ୍ତି। ఇంకో చోట కొంచెం దూరం వెళ్ళి మానవుడే మాధవుడు అనే కాడికి వచ్చేసినాడు. ଆଉ କେତେକ ଜାଗାରେ ମାନବ ହିଁ ମାଧବ ବୋଲି ଲେଖାଯାଇଛି। మ్యాన్ ఇస్ గాడ్ అనే కాడికి మ్యాన్ ఇస్ గాడ్. ଅନେକ ଲୋକ ପରମେଶ୍ୱର ହିଁ, ଲୋକ ହିଁ ପରମେଶ୍ୱର, ମନୁଷ୍ୟ ହିଁ ఎంత ପରମେଶ୍ୱର। తెలివి ఉంది, ମନୁଷ୍ୟକୁ ଏତେ ଜ୍ଞାନ ఎన్ని ଅଛି। కొత్త కొత్త సంగతులు కనిపెట్టాడు. ମନୁଷ୍ୟ ନୂଆ ନୂଆ ఇంకా ବିଷୟ, మానవుడే దేవుడు. ଆଉ ଆଜି ଦେଖୁଛୁ ଲୋକମାନେ ହିଁ ପରମେଶ୍ୱର। అయితే ఒకసారి దేవుని గ్రంథాన్ని అడుగుదాం, ఎవరయ్యా నేను? ଯଦି ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟକୁ ପଚାରିବା, ପ୍ରଭୁ ମୁଁ କିଏ? కొన్ని చూద్దాం, ఒక 4 పోలికలు చూసి ఇక్కడికి వద్దాం. ଚାରୋଟି ଆମେ ସଦୃଶ୍ୟ ଦେଖିବା। మొట్టమొదట ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనం చూడండి. ଆଦି ପୁସ୍ତକ ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనం, 3:19. 3:19 ଦେଖନ୍ତୁ। నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు, ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు డాష్ గనుక. చెప్పండి, నీవు మన్నే. చెప్పాల, నీవు మన్నే, నీవు ମାନେ మళ్ళీ చెప్పండి, నీవు ମୂର୍ତ୍ତିକା, మన్నే, ଧୂଳି, నీవు ଧୂଳି, మన్నే ଧୂଳି, గనుక ତେଣୁ తిరిగి మన్నై పో. ଆଉ ଧୂଳିରେ ତୁମେ ଲୀନ ହବ, ମିଶିଯିବ। మొట్టమొదటి మానవునితో దేవుడు చెప్పిన మాట, ପ୍ରଥମ ମନୁଷ୍ୟ ସହିତ ପରମେଶ୍ୱର କହିବା କଥା, ఆదామా ଆଦମ నీవు మన్నే. ତୁମେ ଧୂଳି। తెలుగులో ఒక మంచి ఫేమస్ పాట ఉంది, తెలుగులో మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా. తెలుగులో కేవలం దీని మీదనే ఈ పాట రాశాడు. ଆଉ ଧୂଳି
ଆଉ ସେଇ ଗୀତ ତେଲୁଗୁରେ ଗୋଟେ ଲେଖିଲେ ଧୂଳି ଧୂଳି କହି। ప్రాథమికంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా, ఎంత ఎత్తులో నివసిస్తూ ఉన్నా, ଆମେ କେତେ ଉଚ୍ଚ ଉପରକୁ ଗଲେ ବି ଉନ୍ନତ ଅବସ୍ଥାରେ ବାସ କଲେ ବି ଆମେ ପ୍ରାଥମିକ ଭାବରେ ଗୋଟିଏ ବିଷୟରେ ମନେ ରଖ, చివరికి ఎక్కడికి చేరాలి? ଆମେ କେଉଁଠିକି ଯିବା ଶେଷରେ? మంటికి చేరాలి. ଧୂଳିକୁ ଯିବା। ఇది ఎన్నడూ మర్చిపోద్దాయి. ଆମେ କେବେ ଭୁଲିବା ନାହିଁ। ఆకాశములో అంతరిక్షములో రాకెట్ల మీద తిరిగినా, ହୁଏତ ଆପଣ ଆକାଶରେ ଉପରେ ଆପଣ ରକେଟରେ ଭ୍ରମଣ କଲେ ବି, మట్టిని తాకకుండా నువ్వు పెరిగినా, ଆପଣ ସେଇ ଭୂମିକୁ ବା ଧୂଳିକୁ ନ ଛୁଇଁକି ଆପଣ ବଢିଲେ ବି, ఒకరోజు మంటికి କିନ୍ତୁ చేరాల్సిందే. ସତ୍ୟ ଦିନେ ତୁମେ ଧୂଳିରେ ମିଶିଯିବ। ఈ సంగతి ఎన్నడూ మర్చిపోద్దండి. ଆପଣମାନେ କେବେ ଭୁଲନ୍ତୁ ନାହିଁ। ప్రాథమికంగా మనం మన్నే. ପ୍ରାଥମିକ ଭାବରେ ଆମେ ଧୂଳି। మన్నులో ఉండే మూలకాలన్నీ మన దేహములో ఉన్నాయి. ଧୂଳିରୁ ଯେତେ ବାହାରୁଛି ଚେରମୂଳ ଆମ ଭିତରେ ଅଛି। మనం పిల్లల్ని ముద్దు చేస్తూ అంటూ ఉంటాం కదా, పిల్లల్ని ముద్దు చేస్తూ ఎత్తుకుంటూ. ଆମେ పిల్లମାନଙ୍କୁ గెల్లా କରିକି ଏମିତି କହିଥାଉ। ఒక ఆమె అంటుంది, నా బంగారు కొండ. ଜଣେ କହୁଛି ନା బంగారు కొండ అంటారా కదా? ଆମର ସୁନା ହାଣ୍ଡି వెండి కొండ, ଆଉ ରୂପା ହାଣ୍ଡି। కొండ କିଏ? ଓହୋ, ମାନେ ସୁନା ପର୍ବତ ପାହାଡ଼। రైట్ రైట్. బంగారు కొండ, వెండి కొండ. నిజానికి ସୁନା ପାହାଡ଼ ଆଉ ରୂପା ପାହାଡ଼ ఇవి అట్టటి కొండలేవి కాదమ్మా, మట్టి కొండలే. ଆମେ ତୁମେ କହିଲା ଭଳିଆ ସେମିତି ନୁହଁ। ଆମେ ସବୁବେଳେ ମାଟି ହାଣ୍ଡି కొండ। మనమేం ପାହାଡ଼। పెద్ద విలువైన సరికేం కాదు, మనమేం విలువైన సరికేమి కాదు. ଆମେ କ'ଣ ବହୁମୂଲ୍ୟ ଆଉ ଜିନିଷ ନୁହଁ। ఒక ప్లాస్టిక్ పేపర్ని మన దేహాన్ని భూమిలో పూడ్చిపెడితే, ఒక ప్లాస్టిక్ పేపర్ରେ ଆମ ଦେହକୁ ଯଦି ବାନ୍ଧିକି ପୋତି ଦେଲେ, ఒక సంవత్సరం తర్వాత ఓపెన్ చేస్తే ଗୋଟେ ବର୍ଷ ପରେ ଯଦି ଖୋଲିବେ, ప్లాస్టిక్ పేపర్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ଆଉ ପ୍ଲାଷ୍ଟିକ ପେପର ଯେମିତିକି ସେମିତି ହିଁ ରହିବ। ఈ దేహం అంతా మట్టిలో కలిసిపోయి ఎముకలు କିନ୍ତୁ కనపడుతుంటాయి. ଏ ଦେହ ସାରା ସବୁ ଧୂଳିରେ ମିଶିକି దాని ଖାଲି అర్థం ହାଡ଼ ଆକା ଦେଖାଯିବ। దాని అర్థం ఏంటంటే, ତା ଅର୍ଥ କ'ଣ? ମାନେ మనం మంటిలో నుంచి వచ్చాం, ଆମେ ଧୂଳିରୁ ଆସିଛୁ, మంటికి చేరాల. ଆମେ ଧୂଳିରେ ମିଶିବୁ। ఏదో అందుకే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చనిపోయినప్పుడు ତେଣୁ ଏସ୍ପି ବାଲସୁବ୍ରମଣ୍ୟମ తెలుగులో ମରିଗଲା ସମୟରେ గొప్ప గాయకుడు ବହୁତ ବଡ଼ ଗାୟକ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చనిపోయినప్పుడు ఈనాడు పేపర్లు ఇలా రాశారు, ଆଉ ఈనాడు ପେପରରେ ଏମିତି ଲେଖାଯାଇଛି, మహనీయుడు మంటికి చేరిన వేళ, ଆଉ ମହାନ ବ୍ୟକ୍ତି ଧୂଳିରେ ମିଶିବା ସମୟ। నీవు నేను ఒకరోజు మంటికి చేరాలి. ଆପଣ ମୋ ଦିନେ ଧୂଳିରେ ମିଶିବା, ఇది మర్చిపోవద్దండి. ଏହା ଭୁଲନ୍ତୁ ନାହିଁ। మనం ఎంత చదువు చదివినా, ఎంత ఉన్నత ఉద్యోగం చేసినా, ఎంత ఆస్తి సంపాదించినా అన్నిటిని వదిలిపెట్టి మంటిలోకి రావాలి. ଆମେ ଯେତେ ପାଠ ପଢ଼ିଲେ ବି, ଯେତେ ସମ୍ପତ୍ତି ଅର୍ଜନ କଲେ ବି, ଯେତେ ବଡ଼ ହେଲେ ବି ଦିନେ ଆମେ ଧୂଳିରେ ମିଶିବା। రెండవది ఆలోచన చేద్దాం రండి. ଦ୍ୱିତୀୟ ବିଷୟ ଚିନ୍ତା କରିବା। 31వ కీర్తన, 31 ଗୀତ, 31వ కీర్తన 31 ଗୀତ 12వ వచనం. ଆଉ 12 ଚରଣ। 31వ కీర్తన 12వ వచనం. 31, 12 చూద్దాం. 12 ଦେଖନ୍ତୁ। 31 మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరువబడి తిని, ఓటికుండ వంటి వాడనై తిని. ମୁଁ ମୃତ୍ୟୁଲୋକ ତୁଲ୍ୟ ମନରୁ ବିସ୍ମୃତ ହୋଇଅଛି, ମୁଁ ଭଗ୍ନ ପାତ୍ର ସଦୃଶ। ఎవరి కీర్తన ఇది? ఎవరు రాసినారు? ଏହା పైన କାହାର చూడండి. ଗୀତ? କିଏ ଲେଖିଛନ୍ତି? శీర్షిక ఎవరిది? దావీదు. ଦାଉଦଙ୍କର। దావీదు ఒక మహారాజు. ଦାଉଦ ଜଣେ ମହାରାଜା। దావీదు తనను తాను ఎలా పోల్చుకుంటున్నాడు ଦାଉଦ చెప్పండి? ସେ ଆପଣଙ୍କୁ କାହା ସହିତ ସମାନ କରୁଛନ୍ତି? ఓటికుండ వంటి వాడనైతిని. ମୁଁ ଭଗ୍ନ ପାତ୍ର ସଦୃଶ। కుండ, మట్టి కుండ, మట్టి కుండ. ଆଉ ଦେଖୁଛୁ ଭଗ୍ନ ପାତ୍ର। ఇప్పుడు మట్టి కుండల్ని పిల్లలకి చెప్పాలన్నా కష్టమైతా ఉంది, ఎందుకంటే మట్టి కుండలు లేవు. ଏବେ ଯଦି పిల్లମାନଙ୍କୁ ଏଇ ମାଟି ପାତ୍ର ବିଷୟରେ କହିଲେ କଷ୍ଟ ହେବ। ଏବେ ବର୍ତ୍ତମାନ ଦେଖାଯାଉନି ମାଟି ପାତ୍ର, కానీ ఇళ్లల్లో అక్కడక్కడ తాగడానికి మట్టి పాత్రలు పెట్టుకున్నారు. କିନ୍ତୁ କେତେକ ଘରେ ଆଉ ପାଣି ପିଇବା ପାଇଁ ମାଟି ହାଣ୍ଡି ରଖୁଛନ୍ତି। కుండ వేరు, ఓటి కుండ వేరు.
ଆଉ ହାଣ୍ଡି ଅଲଗା, ఓటి కుండ, ఓటి ଭଗ୍ନ ପାତ୍ର ଅଲଗା। ఇంతకుముందు కుండలు కొనేటప్పుడు ఇలా టెస్ట్ చేసేవాళ్ళు, ఇట్లా పట్టుకొని ଆଉ ପୂର୍ବରୁ ଯେତେବେଳେ ଆଉ ହାଣ୍ଡି କିଣୁଥିଲେ ଆଉ ଶବ୍ଦ ଦେଖୁଥିଲେ, ఓటి కుండనా గట్టి కుండనా, ଆଉ ଭଗ୍ନ ପାତ୍ର ନା ମାନେ ଦୃଢ ପାତ୍ର। కుండ లక్షణం ఏంటి? ଆଉ ପାତ୍ରର ଗୁଣ କ'ଣ? కుండ ఏనాడైనా పగలాల్సిందే। ହାଣ୍ଡି କେବେ ହେଲେ ବି ପାତ୍ର ଭାଙ୍ଗିବାକୁ ପଡ଼ିବ। కుండ కొండే లక్షణం ఏంటి చెప్పండి? ଆଉ ପାତ୍ରର ଲକ୍ଷଣ କ'ଣ? కుండ ఒక రోజు ఏమైపోతుంది? ପାତ୍ର କ'ଣ ହଉଛି? ଦିନେ పగిలిపోతుంది। ଭଗ୍ନ ହେଇଯାଉଛି। కుండ పగలనంత వరకే ଆଉ ସେ ଭାଙ୍ଗିବା ପର୍ଯ୍ୟନ୍ତ నీళ్లు పోసుకోవచ్చు, ଆପଣ ଜଳ ଢାଳି ପାରିବେ, ధాన్యం పోసుకోవచ్చు, ଆପଣ ଧାନ ରଖିପାରିବେ, ఎలా అయినా ఉపయోగించుకోవచ్చు। ଆମ ଯେମିତି ହେଲେ ବ୍ୟବହାର କରିପାରିବେ। ఒక్కసారి పగిలితే ଥରେ ଯଦି ଭାଙ୍ଗିଯିବ, నెత్తి నోరు కొట్టుకున్నా ଆପଣ ଯେତେ ମୁଣ୍ଡ ବାଡେଇଲେ ବି ఆ కుండ తిరిగి అతుక్కో। ଆଉ ଥରେ ସେ ହାଣ୍ଡିକି ମିଶେଇ ପାରିବେନି। ప్లాస్టిక్ బిందె, ପ୍ଲାଷ୍ଟିକ ଆଉ ଆମେ ହାଣ୍ଡି ଦେଖୁଛୁ, పగిలిందనుకోండి, ଯଦି ଭାଙ୍ଗିବ ఏం చేస్తారు? କ'ଣ କରିବେ? చిన్న చిన్న ముక్కలు కూడా ఎత్తి పెడతారు। ଆଉ ଛୋଟ ଛୋଟ ବାହାର କରିକି ତାକୁ ମିଶେଇବେ। ఎందుకు? କ'ଣ ପାଇଁ? ఎందుకు? କାହିଁକି? మళ్ళీ వస్తాడు బిందెలోడు, 5 రూపాయల కన్నా తక్కువ చేసుకొని తీసుకుంటాడు। ଆଉ ଥରେ ଯେ ବିକ୍ରି ବାଲା ଆସିବ, 5 ଟଙ୍କାର କମ୍ ହେଲେ ବି ତାକୁ ନେଇଯିବ। కుండ పగిలితే, ଯଦି ମାଟି ହାଣ୍ଡି ଭାଙ୍ଗିଲେ, పగిలిన ముక్కల్ని ఏమంటారు చెప్పండి? ఇక్కడ ଭାଙ୍ଗିଲା ଖଣ୍ଡକୁ କ'ଣ କୁହାଯାଏ? ఏమంటారు? పెంకులు, బోకులు, మా ప్రాంతంలో బోకులు ଆଉ ଖପରା, పెంకులు అంటారు। ଖପରା। ହଁ। కుండ పగిలిన తర్వాత ఏం చేస్తారు? ଆଉ ସେଇ ହାଣ୍ଡି ଭାଙ୍ଗିଗଲା ପରେ କ'ଣ କରନ୍ତି? చేట తీసుకొని, చీపుడు తీసుకొని କୁଲା ନେଇକି ସେମାନେ ଝାଡୁ ନେଇକି అంత కుప్ప చేసి ଆଉ ତା ଗଦା କରିକି దిబ్బలేసేస్తారు। ଆଉ ତା ବାହାରେ ଫୋପାଡ଼ି ଦେବେ। మనం కూడా అంతే, ଆମେ ବି ସେମିତି ଲୋକ। పగలనంత వరకే, ଆଉ ଭାଙ୍ଗିବା పର୍ଯ୍ୟନ୍ତ, ఏ క్షణం పగిలినా మరుక్షణమే అక్కడ పడేసేస్తాం। ଆଉ କେଉଁ ସମୟରେ ବି ଯଦି ଆମେ ଭାଙ୍ଗିଯିବା, ସେଇ କ୍ଷଣରେ ଆମକୁ ଫୋପାଡ଼ି ଦେବେ ଲୋକ। రోజు ఎన్ని కుండలు పగులుతున్నాయి తెలుసా? ଆଉ ଦିନକରେ କେତୋଟି ପାତ୍ର ଭାଙ୍ଗି ଯାଉଛି ଜାଣ କି? కుండ పగల్లేదు అంటే కుండ గొప్పతనమా, కుండను చూసుకునేవాని గొప్పతనం? ଯଦି ହାଣ୍ଡି ଭାଙ୍ଗିନି ମାନେ ଆଉ ହାଣ୍ଡିର ମହାନତା ନା ଯିଏ ହାଣ୍ଡି ତିଆରି କଲେ ସେ ମହାନତା? చెప్పండి। కుండను చూసుకునేవాని గొప్పతనం। ଆଉ ଯିଏ ହାଣ୍ଡିକି ତିଆରି କଲା ଦେଖିବା ଲୋକ ସିଏ ମହାନ। ఈ కుండ పగలకుండా ఉంది అంటే దేవునికి స్తోత్రం ଏଇ చెప్పాలి। ହାଣ୍ଡି ଯଦି ଆଜି ଭାଙ୍ଗିନି, ପ୍ରଭୁଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଦଉ। ఎన్నో కుండలు పగిలిపోతున్నాయి, କେତେ ଭାଙ୍ଗି ଯାଉଛି। అందుకే దీనికి కూడా సువార్త పాట ఉంది, కొండవురా నీవు పగిలెదవు, కొండవురా నీవు పగిలెదవు, అయ్యో మానవా ఇది మాయరా, రాలిపోదువో నీవు కూలిపోదువో, తెలియదురా నీకు ఏ క్షణమో। పెద్ద పెద్ద కుండలు పగిలిపోతున్నాయి, ବଡ଼ ବଡ଼ ହାଣ୍ଡି ଗୁଡ଼ାକ ଭାଙ୍ଗି ଯାଉଛି। ఎందుకంత అతిశయిస్తావు? నేనంటే ఏమనుకున్నావు అంటావా? କାହିଁକି ସେମିତି? ମୁଁ କିଏ ଭାବୁଛ କି? మట్టి కుండలం ఎప్పుడు పగిలిది మనకు తెలియదు। ମାଟି ହାଣ୍ଡି କେବେ ଭାଙ୍ଗିଯିବ ଆମେ ଜାଣିନୁ। ఒకటి ఆది మానవునితో దేవుడు చెప్పిన మాట, ఆదామా నీవు మన్నే। ପ୍ରଥମେ ସେ ଆଦମକୁ କହିବା କଥା, ତୁମେ ଧୂଳି। రెండవది దావీదు తనను తాను ఓటి కుండతో పోల్చుకున్నాడు। ଦାଉଦ ସେ ଆପଣାକୁ ସେ ଏକ ଭଗ୍ନ ପାତ୍ର ସହିତ ସେ ସମତୁଲ୍ୟ କରୁଅଛନ୍ତି। ఇంకొక పోలిక చూద్దాము రండి। ఆది కాండములో, ସଦୃଶ ଦେଖିବା ଆଦି ପୁସ୍ତକରେ ఆది కాండములో 18వ అధ్యాయం, 18 ఆది కాండం 18వ అధ్యాయము 18 పర్ବ 27వ వచనం చూడండి। 27 ఆది కాండం 18:27, 27 అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను
ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. तैरे अब्राहम प्रत्युत्तर कले देखंतु मु धूली भस्म मात्र हेले हे प्रभुंको छमरे कथा कहियकु అబ్రాము దేవునితో మాట్లాడుతూ अब्राहम सदाप्रभुଙ୍କ सहित कथा कहू कहू తనను తాను ఇట్లా పోల్చుకుంటున్నాడు. से आपणाकु एई प्रकारे कहू अछंती. దేంతో పోల్చుకున్నాడు చెప్పండి? कहा सहित समान करूचंती? రెండు ఉన్నాయి ఇక్కడ. आ दुईटी विषय अछि. ధూళియు गोटे धूली బూడిద. आ गोटे भस्म मात्र. ధూళి అన్న దుమ్ము అన్న ఒకటే. आ धूली धूली कहले भी दुम्म माने మన్ను వేరు ధూళి వేరు. మన్ను పొలములు అంట చూడండి, అది మట్టి మన్ను. ధూళి అంటే धूली अलग हां ఆ దుమ్ము. आ धूली ఆ దుమ్ము అంటే ఉదయకాలం చీపుడుతో కొడతాం చూడండి, లేదా రోడ్డు మీద పెద్ద వెహికల్ పోయినప్పుడు గాలికి లేచిపోతుంది చూడండి, आ गाड़ी गला देखंतु धूली अधिक उडी అది ధూళి. आ ताहा धूली ధూళి. అబ్రాము అంతటి వాడు, అబ్రామును హేతు కుమారులు మహారాజు లెక్క ఉన్నావంటే हेतर संतान माने अब्राहम को कहले पराक्रांत महाराजा सेमिति अब्राहम అబ్రాము దేవుని దగ్గరికి పోయి ఏమంటున్నాడు? నేను परमेश्वर ने कोन कहउचंती ధూళియు मु धूली బూడిద. आ भस्म. ధూళి ఉన్నంతసేపు ఉంటది, आ धूली जेतिकी समय रहिबो से रहिबो. గాలి విపరీతంగా వస్తే లేచిపోతాయి. जेतबेले पवन बहिबो तारे धूली उडिबो. మనం కూడా అంతే, आमे भी सेमिति ఉన్నంత కాలం ఉంటాం. आमे जेतिकी दिन रहिबो रहिबो ఏదైనా ఒకటి ఎక్కువ వచ్చిందనుకో అట్లా లేచిపోతాం. जदि किछि किछि आसीबो आमे धूली पुरे उडी जिबा. ఒకసారి ఏం జరిగిందంటే दिने कोन हैला माने 5:30 गंटలకు సాయంత్రం आउ ठीक 5टा अधे समय संध्या रे 35 సంవత్సరాల ఒక వ్యక్తి आ 35 वर्ष वयस्कर जन व्यक्ति కలిసి మాట్లాడి టీ తాగి आ कथबार्ता है कि चाह पीला परे చక్కటి ఆరోగ్యవంతుడు, भल स्वास्थ्यवान व्यक्ति ఏ రోగము లేదు, कौनसी रोग नहीं మంచి బలము కలిగిన వాడు. आ भल बलवान व्यक्ति ఆ రోజే మాట్లాడినాం. सेई दिन ही कथा लागिलु 5:30 గంటలకు కలిసిపోయినాడు. आ संध्या 5टा अधे से मिसिकी गले. రాత్రి 9 గంటలకు ఫోన్ వచ్చింది, राति 9टा रे फोन आसिला మీ ఫ్రెండ్ చనిపోయినాడని. तुमर बंधु मरी गले. నమ్మమంటామా? विश्वास कर कहिबे कि 5:30 గంటలకు కలిసి మాట్లాడి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి 9 గంటలకు ఎట్లా చనిపోతాడు? 5:30 रे आरोग्यवान व्यक्ति कथा गले 9टा रे से केमिति मरी गले. ఏం జరిగిందని కనుక్కుంటే आ कोन हला जदि पचारले 5:30కి ఇంటికి వెళ్ళిన తర్వాత 5टा अधे रे घर 10 నిమిషాలకు ఫస్ట్ టైం మోషన్ వచ్చింది. आ 10टा रे सॉरी 10 मिनिट पर मोशन छला. టాయిలెట్కి వెళ్ళినాడు. आ से टॉयलेट गले वाशरूम అందరూ మామూలుగా అనుకున్నారు, మళ్ళీ వచ్చేసినాడు. तापर ठीक अछि कहि पळा आसिरे. మళ్ళీ 10 నిమిషాలకు రెండోసారి వెంటనే మళ్ళీ మోషన్ వచ్చింది. आउ थरे 10 मिनिट पर आउ थरे मोशन छला. అలా 10 నిమిషాలకు ఒకసారి మీదుగా మోషన్స్ వచ్చాయి. आउ 10 मिनिट थरे झाड़ा हला. మనిషిలో నీరసం వచ్చేసింది, मनुष्य दुर्बल కూలబడిపోయినాడు. दुर्बल हो गला, कूल हो गला. అప్పటికప్పుడు ఆటో మాట్లాడుకొని హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. संगे संगे ऑटो भाड़ा करिक ताको 7:30కు హాస్పిటల్ వెళ్ళారు. 7टा अथरे से हॉस्पिटल रे पहुंचिला. ఎంత డాక్టర్లు తిప్పలు పడ్డా डॉक्टर केते चेष्टा कले भी 9 గంటలకు చనిపోయినాడు. 9टा रे से मरी गले. ఆ మోషన్స్ వరుసగా ఒక గంటకు 10 సార్లు వచ్చేసరికి మనిషి లేచిపోయినాడు. घंटाटी रे 10 थर मोशन सेवारो से मरी गले. అది మన జీవితం. ताहा होची आम जीवन. ఈరోజు బలంగా ఉన్నాం, आज में बल ఆరోగ్యంగా ఉన్నాం, ఆరోగ్యం ଅଛି. నాకేమనుకుంటున్నావేమో. आपण कोन भाबुचंदी मो विषय रे. మన జీవితం ఎంత స్వల్పమైందో చూడండి. आम जीवन केते अल्प देखंतु. ఇంకో పోలిక ఏం చెప్పినాడు అబ్రాం? आ गोटे सदृश्य कोन कहले బూడిద. भस्म. బూడిద. भस्म. ఈ బూడిద కూడా ఇప్పుడు పిల్లలకి చెప్పడం కష్టమే एबे కదా. पिला मानको भस्म विषय कहले बुझी परिबेनी. ఎందుకు గ్యాస్ స్టవ్లు వచ్చిన తర్వాత బూడిద ఎలా ఉంటుందంటే మళ్ళీ హైదరాబాద్ పోయి శిల్పారామంలో చూపియాల. हेडा न मालूम చెప్పండి. బూడిద చూడాలి అంటే जदि भस्म देखिया पहले హైదరాబాద్ శిల్పారామంకి వెళ్ళి చూపియాలి. ଆଉ ହାଇଦ୍ରାବାଦ ରେ ଗୋଟେ ଜାଗାକୁ ଯାଇକି ଦେଖିବାକୁ ପଡିବ. శిల్పారామం అని ఒకటి ఉంది, ఆడ అన్ని పాత కొండలు అవన్నీ చూపెడతా ఉంటారు ଆଉ ସେ అన్నమాట. ପୁରୁଣା ପୁରୁଣା ଜିନିଷ ଗୁଡାକ ସେଇଠି ଅଛି. బూడిద. ଆଉ ଭସ୍ମ. రాత్రి ఎట్లా ఉండేది చెప్పండి? రాత్రి ఇప్పుడు బూడిద లేండి, రాత్రి
ରାତିରେ కనకనలాడే ఎర్రని నిప్పులు కదా అవి. ରାତିରେ ପୁରା ଜ୍ୱଳନ୍ତ ଅଙ୍ଗାର ఎవరు దగ్గరికి రానిచ్చేది కాదు. କେହି ବି ପାଖକୁ ଯାଇପାରିବେନି. పట్టుకుంటే చురుక్కుమని ଯଦି ଛୁଇଁଲେ ଆମକୁ ଶକ୍ ମାରିଲା ଭଳି ଲାଗେ. చాలా ప్రభావితం చూపించినాయి. ତାହା ପ୍ରଭାବିତ କରେ. కానీ ఒక్క రాత్రికి କିନ୍ତୁ ଗୋଟେ ରାତି ଭିତରେ ప్రభావం అంతా పోయింది, ତା ପ୍ରଭାବ ସବୁ ଚାଲିଯିବ, ఆ వేడి పోయింది, ତା ଗରମ ଚାଲିଯିବ, ప్రభావం పోయింది, ସବୁ ଶକ୍ତି ଚାଲିଯିବ. తెల్లటి గుప్పెడు బూడిద మిగిలింది. ସକାଳେ ଦେଖିଲା ସରି ଆମେ ପୁରା ଧଳା ଭସ୍ମକୁ ଦେଖିବା. ఒక మనిషి ప్రపంచాన్ని ఏలినా, ଗୋଟେ ମନୁଷ୍ୟ ସାରା ଜଗତକୁ రాష్ట్రాన్ని ఏలినా, ସେ రాష్ట్ରକୁ ରାଜତ୍ୱ କଲେ ମଧ୍ୟ, జిల్లాను ఏలినా, ସେ ଜିଲ୍ଲାକୁ ଶାସନ କଲେ ମଧ୍ୟ, అందరిని ప్రభావితం చేసిన ସେ ସମସ୍ତଙ୍କୁ ପ୍ରଭାବିତ କଲେ ମଧ୍ୟ చితి మీద పెడితే, చితి అంటే కట్టెల మీద పెడితే, ଯଦି କାଠ ଉପରେ ରଖିଲେ కాలిస్తే ଆଉ ଯଦି ପୁଢେଇ ଦେଲେ గుప్పెడు బూడిద. ଏତିକି ମାତ୍ର ସେ అంతే కదా. ଭସ୍ମ ହବ ବା ପାଉଁଶ ହବ. నో దై సెల్ఫ్, నీ గురించి నువ్వు తెలుసుకో. ଆଉ ନିଜ ବିଷୟରେ ଜାଣ. ఇంత అల్ప మానవుడు దేవుని గురించి ఏం మాట్లాడుతున్నాడు? ଏତେ ଅଳ୍ପ ଜଣେ ମାନବ ଈଶ୍ୱରଙ୍କ ବିଷୟରେ କଣ ఒకసారి చూడండి, ଦେଖନ୍ତୁ 73వ కీర్తన 11వ వచనం. 73 ଗୀତ 73వ కీర్తన 11వ వచనం. 73 గీత 11 ପଦ. 73:11 చదవండి ఒకరు, తెలుగు వచ్చిన వాళ్ళు. ଜଣେ କିଏ ପଢ ତେଲୁଗୁ ପିଲାମାନେ? 73:11 11 ପଢ. దేవుడు ఎట్లు తెలుసుకొనును? మహోన్నతునికి తెలివి ఉన్నదా? ఇట్లా అనుకుంటారట. చూడండి, దేవుడు ఎట్లు తెలుసుకొనును? ପରମେଶ୍ୱର କିପରି ଜାଣିବେ? మహోన్నతునికి తెలివి ఉన్నదా? ସର୍ବପରିଷ୍କାରଙ୍କ କି ଜ୍ଞାନ ଅଛି? ఇట్టి మట్టి మానవుడు దేవుని గురించి ఇట్లా మాట్లాడుతున్నాడు. ଏକ ଧୂଳି మనుష్ୟ ଈଶ୍ୱରଙ୍କ ବିଷୟରେ ଏମିତି କଥା ହଉଛି. ఒకసారి ఒక వ్యక్తి వ్యాపారం చేస్తూ ଜଣେ ବ୍ୟକ୍ତି ଆଉ ଜଣେ ବ୍ୟବସାୟ କରୁ କରୁ అలా వాహనం మీద వెళ్తూ ఉన్నాడు. మధ్యలో ఒక వాటర్ మిలాన్ తోట, అంటే పుచ్చకాయలు ఏమంటారు ఇక్కడ, వాటర్ మిలాన్ ఏమంటారు, ତରଭୁଜ, కర్బూజా తోట కనిపించింది. ଆଉ ତରଭୁଜ ବିକି ବିକି ଯାଉଥିଲା. దాన్ని బాగా చూచాడు. ଆଉ ତା ଭଲକୁ ସେ ଦେଖିଲେ నేల మీద పాకే తీగకు ఇంతింత లావు కాయలా అన్నాడు. ମାନେ ସେ କହିଲେ, ମାନେ ଭୂମିରେ ମାଳିଥିବା ଏ ଛୋଟ ଛୋଟ ଶାଖାକୁ ଏତେ ବଡ଼ ବଡ଼ ତରଭୁଜ. ముందుకు వెళ్ళి ସେ ଆଗକୁ ଯାଇ ఒక మర్రి చెట్టు కనిపించింది. ଆଉ ଯାଇକି ଗୋଟେ ବଟ గଛ ଦେଖିଲେ. దాని కింద బాగా అరుగు కట్టినారు, బండలతో అరుగు. ଆଉ ସେଇ ବଟ ଗଛ తଳେ ଆଉ ସେମାନେ ପଥରରେ ଭଲ କି ତିଆରି କରିଛନ୍ତି ତଳେ. కొద్దిసేపు అక్కడ ఆగి ବସିବା ପାଇଁ. ହଁ, పడుకున్నాడు. ଆଉ ସେ ରହିକି କିଛି ସମୟ ସହିଲେ ବଟ గଛ, తల ఎత్తి పైకి ବର చూసాడు. ଗଛ తଳେ. ହଁ, ఆ మర్రి చెట్టుకు చిన్న చిన్న కాయలు ఉన్నాయి. ଆଉ ଦେଖିଲେ ସେ ବର ଗଛ ଉପରକୁ ଯାଇ ଦେଖିଲେ ଯେ ସେ ଗଛକୁ ଛୋଟ ଛୋଟ ଫଳ ଅଛି. చెట్టేమో ఇంత లావు, ଗଛ ବହୁତ ମୋଟା ଅଛି, కాయలేమో କିନ୍ତୁ ଫଳ చిన్న చిన్నవి. ଛୋଟ ଛୋଟ. అప్పుడు ఆ వ్యక్తి అనుకున్నాడు, ଆଉ ସେ ସେମିତି ଭାବିଲେ, ఏమో దేవునికి కూడా కొంచెం క్రాక్ ఏమో, କଣ ପରମେଶ୍ୱର ବି ଟିକେ କ୍ରାକ୍ ଅଛି. కింద పాకే తీగకేమో ఇంత లావు, కింద పాకే తీగకు ఇంత లావు కాయలు, ତଳେ ଯାଇଥିବା ସେ ଶାଖାକୁ ଦେଖିଲେ ଏତେ ବଡ ବଡ ଫଳ, ఇంత చెట్టుకు ఇంత లావు కాయలు. ଏତେ ବଡ ଗଛକୁ ଏଡିକି ଏଡିକି ଫଳ. చెట్టు ఎంత లావు ఉంటే కాయలు అంత లావు ఉండాలి. ଆଉ ଯେତେ ବଡ గଛକୁ ସେତେ ବଡ ଫଳ ରହିବା କଥା. దేవునికి కూడా లేదు ପ୍ରଭୁଙ୍କୁ ବି ନାହିଁ. అని కొంచెం కళ్ళు మూసుకొని నిద్రపోయినా. ଆଉ ସିଏ ଆଖି ବୁଜିକି ଶୋଇଲେ. కొద్దిసేపటికి గాలి వీచింది. ଆଉ କିଛି ସମୟ ପରେ ପବନ ବହିଲା. ఆ మర్రి కొమ్మలు అటు ఇటు ఊగి 2-3 కాయలు నెత్తి మీద పడినాయి. ଆଉ ଶାଖା ଏକାନେ ସେକାନେ ହେଇକି 2-3ଟା ଫଳ ତା ଉପରେ ପଡିଲା. కళ్ళు తెరిచి లేచినాడు. ଆଉ ସେ ଦେଖିଲା ଉପରକୁ, చూసి ଦେଖିକି నిజంగా దేవుడు చాలా తెలివైనోడు అన్నాడు. ଆଉ ବାସ୍ତବରେ ପ୍ରଭୁ ମହାନ ଜ୍ଞାନୀ ଅଟନ୍ତି କହିଲେ. ఒకవేళ మర్రి చెట్టుకు తగిన ఇంత లావు కాయలు ఉండి ఉంటే, ଯଦି ସେଇ ଗଛ ତୁଲ୍ୟ ଏତେ ବଡ ଯଦି ଫଳ ଥାନ୍ତା, ఈసారి నా తలకాయ 4 ఒక్కలు అయ్యేది. ଆଉ ମୋ ମୁଣ୍ଡ 4 ଖଣ୍ଡ ହେଇଥାନ୍ତା.
ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. ଆଶ୍ଚର୍ଯ୍ୟ ଲାଗିବନି? దేవుడు ఏ చెట్టుకు ఏ కాయ పెట్టాలనో ఎంత లావు పెట్టాలనో ఆశ్చర్యం అనిపిస్తుంది. ପରମେଶ୍ୱର କେଉଁ ଗଛକୁ କେଉଁ ଫଳ ସେ ରଖିଛନ୍ତି ఆ ଆଶ୍ଚର୍ଯ୍ୟ వాటర్ మెలాన్ ఎందుకు అంతలా ఉంది? ସେ ୱାଟର ମିଲନ ଏତେ ବଡ କାହିଁକି ଅଛି? అది ఎవరి మీద పడదు కదా. ସେ କାହା ଉପରେ ପଡିବନି? చూడండి, అదే మర్రి చెట్టు కింద ఎంతో మంది కూర్చుంటారు, నెత్తిన పడితే. କାହିଁକି ନା ବରଗଛ ତଳେ ବହୁତ ଲୋକ ବସିବେ. ఇంత సర్వజ్ఞుడిని పట్టుకొని మహోన్నతునికి తెలివి ఉన్నదా అంటారు. ଏତେ ସର୍ବଜ୍ଞାନୀ ପରମେଶ୍ୱରଙ୍କୁ ସେ ଜାଣିକି ତାଙ୍କୁ ଜ୍ଞାନ ଅଛି କି ପଚାରୁଛନ୍ତି ମଣିଷ. దేవుడు అంటున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు. ପରମେଶ୍ୱର କହୁଛନ୍ତି ଆଉ ଆକାଶ ମୋର ସିଂହାସନ, ପୃଥିବୀ ମୋର ପାଦପୀଠ. ఆయన ఆకాశంలో కూర్చుంటే కాళ్ళు ఎక్కడ తాకుతాయంట? ଆଉ ସିଏ ଆକାଶରେ ବସିଲେ ତାଙ୍କ ପାଦ କେଉଁଠି? భూమి. ଆଉ మనం ପୃଥିବୀ. కుర్చీలో కూర్చుంటేనే మన పాదాలు నీళ్ళకు తాకవు. ଆମେ କୁର୍ଚୀରେ ବସିଲା ଆକା ଆମର ଗୋଡ ଉପରେ ହଲୁଛି ଏମିତି. కొంతమంది ఇట్లా యాలబడతా ఉంటాయి. అరే కొంచెం కుర్చీ ఎత్తుగా ଆମେ అయింది କେତେ అంటారు. ଚେୟାରରେ ବସିଲେ ଆମ ପାଦ ତଳକୁ ଲାଗୁନି, ଏମିତି ହଲୁଥିବ ତଳକୁ. వీడు దేవుని గురించి ଆଉ మాట్లాడుతాడు. ସେମିତି ମଣିଷ ପରମେଶ୍ୱରଙ୍କ ବିଷୟରେ କଥା କହିବ. సర్వశక్తుడగు వాడెవడు? ସର୍ବଶକ୍ତିମାନ ପରମେଶ୍ୱର କିଏ? ఒక వచనం చూడండి, యోబు గ్రంథం. ଆଇବ ଦେଖ, యోబు గ్రంథం ଆଇବ ପୁସ୍ତକ 21:15 చదవండి. 15 21:15 యోబు 21:15. 15 ପଢ. ସର୍ବଶକ୍ତିମାନ କିଏ ଯେ ଆମ୍ଭେ ମାନେ ତାହାଙ୍କର ସେବା କରିବା, ତାହାଙ୍କ ନିକଟରେ ପ୍ରାର୍ଥନା କଲେ ଆମମାନେ କି ଲାଭ ପାଇବା? సర్వశక్తుడగు వాడెవడు? ସର୍ବଶକ୍ତିମାନ କିଏ? ఆయనకు ప్రార్థన చేయుటకు లాభమేమి? ତାହାଙ୍କ ନିକଟରେ ପ୍ରାର୍ଥନା କଲେ ଆମମାନେ କି ଲାଭ ପାଇବା? నేటి మనిషి ప్రార్థనకు రావాలంటే కూడా ఏం కావాలా? ଆଜିର ఏం ମଣିଷ కావాలా? ପ୍ରାର୍ଥନାକୁ ଆସିବା ପାଇଁ କଣ ଦରକାର? କିଛି ମିଳିବ କି ଆସିବ? మాకేం లాభం? ଆମକୁ କଣ ଲାଭ? అయ్యా ప్రార్థనకు రండి, దేవుని సంధికి రంటే లాభం ఏం లాభం? ଆମକୁ କଣ ଲାଭ? ବାବୁ ଆସ, ପ୍ରାର୍ଥନାକୁ ଆସ, ପ୍ରାର୍ଥନାକୁ ଆସ. నిన్ను పుట్టించి కాపాడి పోషిస్తున్న దేవుని దగ్గరికి రావడానికి లాభం కావాలా? ତତେ ଜନ୍ମ କରି ବଢଉଥିବା ପରମେଶ୍ୱରଙ୍କ ନିକଟକୁ ଆସିବା ପାଇଁ ତ ଲାଭ ଦରକାର. న్యాయమా? న్యాయమా? ନ୍ୟାୟମା? ଏଇଟା କଣ ନ୍ୟାୟ କି? ఏమి లాభం? କଣ ଲାଭ? ప్రార్థన చేయుట చేత ఏమి లాభం? ପ୍ରାର୍ଥନା କଲେ କଣ ଲାଭ? అందుకే రావడం లేదండి. ତେଣୁ ଅନେକ ଲୋକ ଆସୁନାହାନ୍ତି ଲାଭ ନାହିଁ ବୋଲି. లాభం ఎక్కడ దొరికితే అక్కడ పోతున్నారు. ଲାଭ ଯେଉଁଠି ମିଳୁଛି ସେଇଠିକି ପଳଉଛନ୍ତି. ఎక్కడ రూపాయలు దొరికితే అక్కడ. କେଉଁଠି ଟଙ୍କାଟି ମିଳିବ ସେଇଠିକି ପଳେଇବେ. సంపాదించి సంపాదించి కూడబెట్టి కుప్ప మీద కూర్చున్న తర్వాత అకస్మాత్తుగా ప్రాణం పోతే ସଞ୍ଚୟ କରି ଗଦା କରି ଅକସ୍ମାତରେ ତାଙ୍କ ପ୍ରାଣ నీవు ହରଉଛନ୍ତି. కూడబెట్టినవి ఎవని వగును? ତୁମେ ଯାହା ସଞ୍ଚୟ କରିଛ ଟଙ୍କା କାହାର ହେବ? దయచేసి దేవుని దగ్గరకు వచ్చి ଦୟାକରି ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ଆସି మనం ఎంత అల్పమైన వారమో గుర్తు చేసుకో. ଆମେ କେତେ ଅଳ୍ପ ଆମେ ନିଜକୁ ଜାଣିବାକୁ ପଡିବ. ఇంతవరకు ఆ పాట పాడినాం కదా, కృప. ఏ పాట అది? కృపా అతిశయము. కృపాతిశయం. నా బతుకు నీవే, నా మెతుకు నీవే. నా బ్రతుకు నీ కృప, నా మెతుకు కూడా నీ కృప. ఆయన కృప లేకపోతే బతుకు లేదు, మెతుకు లేదు. ଆମମାନଙ୍କର ଜୀବନ ସେ, ଆମମାନଙ୍କର ଖାଇବା ଫସଲ ସବୁ ସେ. ఆయన సెలవు లేకుండా ఒక్క ముద్ద నోట్లోకి దిగదు. నువ్వు వండుకోవచ్చు కాక. ତାଙ୍କର ଅନୁମତି ବିନା ଆମେ କେବେ ବି ଖାଇପାରିବାନି, ଭିତରକୁ ଯାଇପାରିବାନି. అందుకే పురుగు వంటి యాకోబు అన్నాడు. ତେଣୁ ହେ କୀଟ ସ୍ୱରୂପ ଯାକୁବ କହିଲେ. దావీదు కూడా అన్నాడు, నేను నరుడనగాను పురుగును అన్నాడు. ଦାଉଦ ବି କହିଲେ ମୁଁ ମନୁଷ୍ୟ ନୁହଁ, ମୁଁ କୀଟ ତୁଲ୍ୟ ଅଛି. మనం కూడా పురుగు వంటి వారమే, అనుమానం అక్కర్లేదు. ଆମେମାନେ ମଧ୍ୟ କୀଟ ତୁଲ୍ୟ. జంతువులకు విలువ ఉంటుంది, పక్షులకు విలువ ఉంటుంది, కానీ విలువ లేనివి ఏంటివి చెప్పండి? పురుగులే. ଜନ୍ତୁକୁ ମୂଲ୍ୟ ଅଛି, ପକ୍ଷୀମାନଙ୍କୁ ମୂଲ୍ୟ ଅଛି, କାହାକୁ ମୂଲ୍ୟ ନାହିଁ? କୀଟକୁ, ପୋକକୁ. పురుగు వంటి యాకోబుకు దేవుడు ఏం చేశాడు? ଏଇ କୀଟ ସ୍ୱରୂପ ଯାକୁବକୁ ପରମେଶ୍ୱର କଣ କଲେ? 4 కార్యాలు చేశాడు. 4ଟି କାର୍ଯ୍ୟ కలే. పురుగు వంటి యాకోబుకు దేవుడు 4 కార్యాలు చేశాడు. ଏଇ କୀଟ ସ୍ୱରୂପ ଯାକୁବଙ୍କୁ 4ଟି କାର୍ଯ୍ୟ కలే. యెషయా గ్రంథం 41వ అధ్యాయము జిషాయ 14వ వచనం. 14 మొట్టమొదట ఏం చేశాడు చూడండి. କଣ କଲେ? ପ୍ରଥମେ 14వ వచనం చివరి లైను, నీ విమోచకుడు
ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే, విమోచకుడు. ତୁମର ମୁକ୍ତିଦାତା ଅଟନ୍ତି। యాకోబుకు ఎవరు దేవుడు? విమోచకుడు. విమోచకుడు అంటే ଏ ପରମେଶ୍ୱର ମୁକ୍ତିଦାତା, విడిపించినవాడు. ମାନେ ଯିଏକି ମୁକ୍ତ କରିବା ଲୋକ। ఐగుప్తులో బానిసత్వం కింద యాకోబు సంతానాన్ని దేవుడు ఏం చేశాడు? ଆଉ విడిపించాడు. ଆମେ ଦେଖୁଛୁ ଆଉ ମିଶରରେ ଯାକୋବଙ୍କର ସନ୍ତାନ ବନ୍ଦୀ ହେଇକି ଥିଲେ, ସଦାପ୍ରଭୁ ସେମାନଙ୍କୁ ମୁକ୍ତ କଲେ। ఒక్క మాట, పురుగును ఎవరైనా విడిపిస్తారా? పురుగును ఎవరైనా విడిపిస్తారా? କୀଟକୁ କେହି ବି ମୁକ୍ତ କରିପାରନ୍ତି କି? నేను పేపర్లో చదివినాను, ମୁଁ ଆଜ୍ଞା ପେପରରେ ପଢ଼ିଲେ ఒక రైతు నెమలిని, పీకాక్ని విడిపించి అటవీ శాఖ అధికారులకు అప్పగించినాడని. ଆଉ ଜଣେ ବ୍ୟବସାୟିକ ଆଉ କ'ଣ ମୟୂରକୁ ସିଏ ମୁକ୍ତ କରିକି ନେଇକି ମାନେ କୋଉଠି ଦେଲେ, ଫରେଷ୍ଟ ଦେଇକି మరికొద్ది మంది జింకను, డీర్ని విడిపించి వెనక్కి ଆଉ କେତେ ఇచ్చేస్తారు. ଲୋକ ହରିଣକୁ ମୁକ୍ତ କରିକି ତାଙ୍କୁ ଦେଇଦେଲେ। కొంతమంది ప్యారెట్ని, రామచిలుకను కూడా విడిపించి అప్పగిస్తారు. ଆଉ ଶୁଆକୁ ବି ସେମାନେ ମୁକ୍ତ କରିକି ନେଇକି ଦେଲେ। ఆఖరికి సర్పం, పామును కూడా విడిపించే వాళ్ళు కూడా ఉన్నారు. ଶେଷରେ ସର୍ପକୁ ବି ମୁକ୍ତ କରିକି ନେଇକି ଦେବା ଲୋକ ବି ଅଛନ୍ତି। ఎప్పుడైనా ఎక్కడైనా పురుగును విడిపించిన వాళ్ళని మీరు ఎప్పుడైనా చూసినారా? କେହି ବି କେବେ ବି ଆପଣମାନେ କୀଟକୁ, ପୋକକୁ ମୁକ୍ତ କରିକି ଦେବା ଲୋକ ଦେଖିଛନ୍ତି କି? దేవునికి స్తోత్రం, పురుగును పట్టించుకున్నవాడు. దేవునికి, ପ୍ରଭୁଙ୍କୁ ଧନ୍ୟବାଦ ହଉ, ସିଏ ପୋକ ବିଷୟରେ ଚିନ୍ତା କରୁଛନ୍ତି। పురుగు ఎక్కడ నాశనం అయితే దేవునికి వచ్చింది ఏముంది చెప్పండి? ଏଇ କୀଟ କେଉଁଠି ବିନଷ୍ଟ ହେଇଯିବ କେମିତି ଜାଣିବା? ఓ చిన్న పాప, డాడీ డాడీ పురుగు చచ్చిపోతుంది అనింది. ଜଣେ ଛୋଟ ଝିଅ, ବାପା ବାପା ଏଇ କୀଟ ମରିଯାଉଛି। ఆ చచ్చిపోతే ఏంలేమ్మా, కాలు తట్లనేసాయి అంటాడు. ମରିଗଲେ କ'ଣ ଅଛି, ସେ ପାଦରେ ତାକୁ ଏଇଟା କରିଦେ। పురుగుకు విలువనే లేదు. ମାନେ ପୋକକୁ ବା ଏ କୀଟକୁ ମୂଲ୍ୟ ନାହିଁ। పురుగు నాశనమైన ఎవడు పట్టించుకోడు. କୀଟ ନଷ୍ଟ ହେଲେ ବି କେହି ଧରାଛୁଆଁ କରିବେନି। దేవునికి స్తోత్రం, పురుగు వంటి మనల్ని నాశనం కాకుండా దేవుడు పట్టించుకున్నాడు. ପ୍ରଭୁଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଯେ କୀଟ ସ୍ୱରୂପ ଆମେ, ଆଉ ସେ ଆମକୁ ବିନଷ୍ଟ ନ ହେଇକି ଆମକୁ ସିଏ ଆମେ ଚିନ୍ତା କଲେ ଆମ ବିଷୟରେ। పరలోకము నుండి ఈ పురుగు కోసం దిగొచ్చాడు. ଆଉ ସ୍ୱର୍ଗରୁ ଏଇ କୀଟ ନିମନ୍ତେ ଆସିଲେ। పరలోకము నుండి భూలోకానికి ఈ పురుగు కోసం వచ్చినాడు. ସ୍ୱର୍ଗରୁ ଏଇ ପୃଥିବୀକୁ ଏଇ ପୋକ ନିମନ୍ତେ ବା କୀଟ ନିମନ୍ତେ ଆସିଲେ। ఎందుకో తెలుసా? କାହିଁକି ଜାଣ? విమోచించటానికి. ମୁକ୍ତି କରିବା ପାଇଁ, ମୁକ୍ତ କରିବା ପାଇଁ। విమోచనము అంటే ఏంటి? ମୁକ୍ତି ମାନେ କ'ଣ? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. ଏଫିସି 1 పౌలు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. 1:7 ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ପଢ 1:7 1:7. చదవండి బ్రదర్। దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు అయినగా ఆయన రక్తం వలన మనకు విమోచనం, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. విమోచనం అంటే ఏంటి చెప్పండి? ମୁକ୍ତିର ଅର୍ଥ କ'ଣ? అపరాధములకు క్షమాపణ పొందడం. ଆମେ ଦେଖୁଛୁ ଅପରାଧ ସବୁର କ୍ଷମା ପ୍ରାପ୍ତ ହେବା ମୁକ୍ତିର ଅର୍ଥ। అపరాధములకు ఏం పొందడం? ମୁକ୍ତିର ଅର୍ଥ କ'ଣ? క్షమాపణ పొందడం. ଅପରାଧ ସବୁର କ୍ଷମା ପ୍ରାପ୍ତ ହେବା। అపరాధములకు క్షమాపణ పొందలేకపోతే ଅପରାଧ ସବୁର ଯଦି କ୍ଷମା ପାଇବାନି, శిక్ష ఉంది. ତାହେଲେ ଦଣ୍ଡ ଅଛି। పాపం వల్ల వచ్చు జీతం మరణం. ପାପର ବେତନ ମରଣ। ఆ మరణం రెండవ మరణం, ତାହା ହେଉଛି ଦ୍ୱିତୀୟ ମରଣ। నిత్య మరణం. ତାହା ହେଉଛି ନିତ୍ୟ ମରଣ। అది అగ్నిగుండం. ଆଉ ତା ଅଗ୍ନି। ఆ మరణాన్ని నుండి తప్పించడం కోసమే ଆଉ యేసయ్య పరలోకాన్ని నుంచి ସେଇ ମରଣରୁ ଉଦ୍ଧାର କରିବା ପାଇଁ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ସ୍ୱର୍ଗରୁ ଏଇଠିକି ଆସିଥିଲେ। పురుగు వంటి మనల్ని పట్టించుకొని మన అపరాధములను క్షమించి పరలోకానికి చేర్చుకున్నాడు. ଆଉ ଏ କୀଟ ସ୍ୱରୂପ ଥିଲେ ଯେ ଆମେ ଆମମାନଙ୍କୁ ସିଏ ଆମମାନଙ୍କର ଅପରାଧକୁ କ୍ଷମା କରି ସେ ସେଇଠି ନେବା ପାଇଁ ଆସିଥିଲେ।
లోకంలో ఎవ్వరు పురుగును పట్టించుకోరండి. ଏ ଜଗତରେ କେହି ବି ଧରାଛୁଆଁ କରିବେନି ଗୋଟିଏ పెద్ద କୀଟକୁ। పెద్ద వాళ్ళను పట్టించుకుంటారు కానీ ବଡ ବଡ ଲୋକକୁ ଧରାଛୁଆଁ କରିବେ, ఈ ଚିନ୍ତା କରିବେ, పురుగునెవడు పట్టించుకుంటాడు? କିନ୍ତୁ ଏଇ କୀଟକୁ କିଏ ଧରାଛୁଆଁ କରିବେ? యేసయ్యకు స్తోత్రం. ଯୀଶୁଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଦେବା। ఆయన మనల్ని పట్టించుకొని ఈ పురుగు కోసం ప్రాణం పెట్టినవాడు. ସେ ଆମକୁ ଧରାଛୁଆଁ କରି ଏଇ କୀଟ ନିମନ୍ତେ ନିଜର ପ୍ରାଣ ଦେଲେ। మన అపరాధములను క్షమించడం కోసం తన ప్రాణాన్ని క్రయధనముగా ఇచ్చినవాడు. ସେ ଆମମାନଙ୍କର ଅପରାଧକୁ କ୍ଷମା କରିବା ପାଇଁ ନିଜର ପ୍ରାଣକୁ କ୍ରୟ ଧନ ସ୍ୱରୂପେ ଢାଳି ଦେଲେ। ఇంకా ఎవరైనా ప్రభువుని అంగీకరించకపోతే, ଯଦି ଆମ ଭିତରେ କେହି ବି ଏପର୍ଯ୍ୟନ୍ତ ଯୀଶୁଙ୍କୁ ଗ୍ରହଣ ନ କରିଥିଲେ, అనగా పాపక్షమాపణ పొందకపోతే, ଯଦି ପାପ କ୍ଷମା ହେଇନି ଆପଣମାନଙ୍କ ମଧ୍ୟରେ, పాపము లేని పరలోక రాజ్యానికి వెళ్ళవు. ଆପଣ ପାପ ସହିତ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟ ଯାଇପାରିବେନି। వెళ్ళకపోగా ଯାଇପାରିବେନି ତ నిత్య నరకాగ్ని గుండానికి వెళ్తావు. ଆଉ ଅନନ୍ତ ନର୍କ ଅଗ୍ନିକୁଣ୍ଡକୁ ଯିବ। తట్టుకోలేవు, ସମ୍ଭାଳି ପାରିବେନି, ఓర్చుకోలేవు, ଆଉ ତା ସହି ପାରିବେନି, భరించలేవు. ଆପଣ ସହ କରିପାରିବେନି। అగ్ని ఆరదు, పురుగు చావదు. ଆଉ ସେଇଠି ଅଗ୍ନି ଲିଭିବନି, ପୋକ ବି ମରିବନି। ఈ మధ్యాహ్న వేళ ଏଇ ମଧ୍ୟାହ୍ନ ସମୟରେ లోకరక్షకుడైన యేసుక్రీస్తును ଆଉ ଜଗତର ତ୍ରାଣକର୍ତ୍ତା ଖ୍ରୀଷ୍ଟ ଯୀଶୁ నీ స్వంత రక్షకుడిగా ଆଉ అంగీకరించు. ନିଜର ବ୍ୟକ୍ତିଗତ ତ୍ରାଣକର୍ତ୍ତା ରୂପେ ଗ୍ରହଣ କରନ୍ତୁ। ఇంతకంటే భాగ్యం మరొకటి లేదు. ଆଉ ଏହାଠୁ ବହୁତ ବଡ଼ ଧନ୍ୟତା ଆଉ କିଛି ନାହିଁ। జీవితానికి ఒక గొప్ప మలుపు, ଆଉ ଜୀବନରେ ଏକ ମହାନ ପରିବର୍ତ୍ତନ। ఉద్యోగం సంపాదించడం కాదు సుమా, ଆଉ ଆପଣ ଚାକିରି ପାଇବା ତାହା ନୁହଁ, గొప్ప ఆస్తి సంపదలు సంపాదించుకోవడం కాదు, ବହୁତ ଧନ ସମ୍ପତ୍ତି ଅର୍ଜନ କରିବା ତାହା ନୁହଁ, పాప క్షమాపణ పొందడం. ପାପ କ୍ଷମା ପାଇବା ମୁଖ୍ୟ। ఈ భూలోకాన్ని విడిచిన మరుక్షణం ଏଇ ପୃଥିବୀ ଛାଡ଼ିବା କ୍ଷଣେ ମାତ୍ରେ క్షమాపణ పొందిన మనం ଆଉ କ୍ଷମା ପ୍ରାପ୍ତ ହୋଇଥିବା ଯେ ଆମେ ప్రభుతో సదాకాలం ఉండిపోతాం. ପ୍ରଭୁଙ୍କ ସହିତ ସଦା କାଳ ରହିବା। ఎవరికైనా ఈ సంగతి అర్థమైతే, ଯଦି କେହି ହେଲେ ଏଇ ବିଷୟ చిన్న ବୁଝୁଛନ୍ତି, బిడ్డలైనా ଛୋଟ ହେଲେ ବି పెద్దవారైనా ବଡ଼ ହେଲେ ବି యేసయ్యను ଯୀଶୁଙ୍କୁ అడగండి, ପଚାରନ୍ତୁ, యేసయ్యా ପ୍ରଭୁ ଯୀଶୁ నా హృదయములోకి రా, ମୋ హృదୟକୁ ଆସ, నా పాపములను క్షమించమని ମୋ అడిగితే ପାପ ସବୁ କ୍ଷମା କର। ଯଦି ఆయన କହିବା, పాపాలు ସେ క్షమిస్తాడు. ପାପ କ୍ଷମା କରିବେ। యేసుక్రీస్తు వచ్చింది ఎందుకు తెలుసునా? ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ କାହିଁକି ଆସିଲେ ଜାଣ କି? మతాన్ని స్థాపించడం కోసం కాదు ସେ సుమా. ଧର୍ମ ସ୍ଥାପନ କରିବା ପାଇଁ ଆସିନାହାନ୍ତି। మతానికి ప్రభువుకు సంబంధమే లేదు. ଆଉ ଧର୍ମକୁ ପ୍ରଭୁକୁ କୌଣସି ସମ୍ପର୍କ ହିଁ ନାହିଁ। దేవుడు అందరివాడు. ସେ ପ୍ରଭୁ ସମସ୍ତଙ୍କର ପ୍ରଭୁ। దేవుడు ఏమి చేసినా అందరి కొరకు చేస్తాడు. ପ୍ରଭୁ ଯାହା କରିବେ ସମସ୍ତଙ୍କ ପାଇଁ କରିବେ। దేవునికి పక్షపాతము లేదు. ପ୍ରଭୁଙ୍କୁ କୌଣସି ମୁଖାପେକ୍ଷା ନାହିଁ। సూర్యుడిని ఉదయింపజేస్తాడు, ସୂର୍ଯ୍ୟକୁ ଉଦୟ କରନ୍ତି, మంచివారి మీద చెడ్డవారి మీద. ସେ ଭଲ ଲୋକ ଉପରେ ଦୁଷ୍ଟମାନଙ୍କ ଉପରେ ବି ସୂର୍ଯ୍ୟକୁ వర్షాన్ని కురిపిస్తాడు, ବର୍ଷାକୁ ସେ ବର୍ଷାନ୍ତି, మంచోళ్ళ మీద చెడ్డోళ్ళ మీద. ଭଲ ଉପରେ ଦୁଷ୍ଟମାନଙ୍କ ଉପରେ ବି ବର୍ଷା ଦିଅନ୍ତି। దేవునికి ఏమన్నా పక్షపాతం ପ୍ରଭୁଙ୍କୁ ఉందా? କଣ ମୁଖାପେକ୍ଷା ଅଛି କି? దయచేసి మతానికి ముడిపెట్టొద్దండి. ଦୟାକରି କେହି ଧର୍ମକୁ ଚିନ୍ତା କର ନାହିଁ। ଧର୍ମ ఆయన ఎందుకు వచ్చాడు ପ୍ରଭୁ అంటే, ଯୀଶୁ କାହିଁକି ଆସିଲେ ମାନେ యోహాన్ రాసిన మొదటి పత్రిక ପ୍ରଥମ ଜହନ 3వ అధ్యాయం, 3 యోహాను రాసిన మొదటి పత్రిక ପ୍ରଥମ ଜହନ 3వ అధ్యాయము 3 ପର୍ବ 4వ వచనం, 4వ వచనం, 4 ପଦ 4వ వచనం. పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. తర్వాత ଯେ କେହି చూడండి ପାପ କରେ ସେ ମଧ୍ୟ ବ୍ୟବସ୍ଥା ଲଙ୍ଘନ କରେ, କାରଣ ବ୍ୟବସ୍ଥା ଲଙ୍ଘନ ହିଁ 5వ ପାପ। వచనం, 5వ వచనం, 5వ 5 వచనం. ପଦ పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయెను. ସେ పాప ବହି ନେଇଯିବା ପାଇଁ ପ୍ରକାଶିତ ହେଲେ। ఎందుకు ప్రత్యక్షమైనాడు యేసయ్య କାହିଁକି లోకంలో? ସେ ପ୍ରକାଶିତ ହେଲେ ఎందుకు చెప్పండి? କୁହନ୍ତୁ? పాపములను తీసివేయుటకు. ପାପ ବହି ନେଇଯିବା ପାଇଁ। పాపము అంటే అర్థమైందా? ପାପର ଅର୍ଥ ବୁଝିଲ କି? పాపము తెలుగులో రాసినాం అనుకోండి, ఎన్ని అక్షరాలు ఉన్నాయి? తెలుగుରେ పాపము బలే ఒరియాలో 3 2 రెండేనా? తెలుగులో పాపము 3 అక్షరాలు. తెలుగు మధ్యలో తినక- పా తీసినాం అనుకోండి,
ମଝିରେ ଯଦି ପା మధ్యలో କାଢିଦେଲେ, పా తీసేస్తే పాము. ଆଉ ମଝିରେ ଯଦି ତାଙ୍କ నీకు ତେଲୁଗୁରେ ପାମ ହେଇଯିବ। పాపము అర్థం కావాలంటే పాము అర్థం అయితే చాలు. ଯଦି ପାପକୁ ଅର୍ଥ କରିବା ମାନେ ସର୍ପକୁ ଅର୍ଥ ହେଲେ ବୁଝିବ। పాము ఏం చేస్తుంది? ଆଉ ସର୍ପ କ'ଣ କରେ? కాటు వేస్తుంది. ଆଉ ସେ ଚୋଟ ମାରେ। పాపము కూడా మనిషిని కాటు వేస్తుంది. ପାପ ମଧ୍ୟ ମଣିଷକୁ ଚୋଟ ମାରେ। పాపపు కాటు తిన్నవాడు చచ్చిపోతాడు. ଆଉ ପାପର ଚୋଟ ଯିଏ ଖାଇବ ସେ ମରିବ। పాపము కాటు తిన్నవాడు కూడా చనిపోతాడు. ଆଉ ଆମେ ଦେଖୁଛୁ ସର୍ପ ହଉ ପାପର ଚୋଟ ବାଜିଲେ ସେ ମରିଯିବ। ఒకసారి సాయంత్రం ఒక ఇంట్లోకి పాము వెళ్ళింది. ଥରେ ଦିନେ ସନ୍ଧ୍ୟାରେ ଘରେ ଆଉ ସର୍ପ ପ୍ରବେଶ କଲା। 4 గంటలప్పుడు సాయంత్రం 4. ଠିକ 4ଟା ସମୟରେ ఇంట్లో ఉండే వాళ్ళంతా బయటకు వచ్చినారు. ଆଉ ଘରେ ଥିବା ସମସ୍ତେ ବାହାରକୁ ଦୌଡ଼ିଲେ। ఆ పాములు పట్టేవానికి ఫోన్ చేసినారు. ଆଉ ସାପ ଧରାଳିକୁ ସେ ଡାକିଲେ। ఆయన లేట్ అవుతుంది రావడం లేదు. ଆଉ ସେ ଆସୁନାହାନ୍ତି, ବିଳମ୍ବ ହଉଛି। వీళ్ళు బయట కూర్చున్నారు. ଏମାନେ ବାହାରେ ବସିଛନ୍ତି। 5 అయింది, 6 అయింది, సాయంత్రం 7 అవుతుంది, 5ଟା ହେଲା, 6ଟା ହେଲା, 7ଟା ହେଲା, చీకటి పడుతుంది. ସନ୍ଧ୍ୟା ହଉଛି। ఒక ఆయన అన్నాడు, ఏమ్మా అందరూ బయట కూర్చున్నారు అని. କାହିଁ ଜଣେ పଚାରିଲେ କ'ଣ ବାହାରେ ବସିଛନ୍ତି ସମସ୍ତେ? అంకుల్ పాము పోయింది లోపలికి అన్నాడు. ଅଙ୍କୁଲ ଘର ଭିତରେ ସାପ ପଶି ଯାଇଛି। పోతే మానలేమ్మా, చీకటికి ఎందుకు బయట ఉంటారు? ଆଉ ଗଲେ ଯାଉ, ଆପଣ ମାନେ କାହିଁକି ବାହାରେ ଅନ୍ଧାରେ ଠିଆ? అదొక మూలకు పండుకుంటది, మీరొక మూలకు పండుకపోండి ଆଉ అన్నాడు. ସିଏ ଗୋଟେ କୋଣରେ ଶୋଇବ, ତମେ ବି ଗୋଟେ କୋଣରେ ଶୁଅ। పోండి అంకుల్ బలి చెప్తారు. ହଁ। పాము ఒక మూలకు, మేము ఒక మూలకు ఎట్ట పండుకుంటాం? ଆମେ କେମିତି ଶୋଇବ ଅଙ୍କୁଲ? ସିଏ ଗୋଟେ କୋଣରେ ଶୋଇବ, ଆମେ ଗୋଟେ କୋଣରେ ଶୋଇବ। చివరికి వర్షం పడుతుంది. ଶେଷରେ ବର୍ଷା ପଡୁଛି। ఉరుములు మెరుపులు భీకరంగా ఉన్నాయి. ଆଉ ଉରୁମୁଲୁ, ବିଜୁଳି, ଘଡଘଡି ଭୟଙ୍କର ହେଇକି పెద్ద వర్షం వచ్చింది. ବହୁତ ବଡ ବର୍ଷା ହେଲା। తప్పని పరిస్థితుల్లో ఇంట్లోకి వచ్చినారు. ଆଉ ନିଶ୍ଚିତ ଭାବରେ ସେମାନେ ଭିତରକୁ ଆସିଲେ। కరెంటు పోయింది. କରେଣ୍ଟ ଚାଲିଗଲା। ఆ పెద్ద మంచం ఉంటే ఉంచుకున్నారు. మంచం ବଡ ଖଟ ଗୋଟେ ରଖିଛନ୍ତି। ఆ భార్య భర్త 2 పిల్లలు, 4 ఒక దాని మీద పడుకున్నారు. ଖଟ ଉପରେ 4 ଜଣ ଶୋଇଲେ, ବାପା ମା ପିଲାମାନେ। నిద్రపోతారా? ଆଉ ଶୋଇବେ କି ରାତି ସାରା? 9 అవుతుంది, పాములు పట్టు రాలే, వర్షానికి తట్టుకోలేక లోపలికి వచ్చినారు. ବର୍ଷା ହେତୁ ସେମାନେ ଭିତରକୁ ଆସିଲେ। ఒక పిల్లడు చెయ్యి అట్లేసినాడు, ଆଉ ଗୋଟିଏ ఒలికి పల్లేసినాడు. ଏମିତି ହାତ ରଖିଲେ, నేనే లేను. ହଠାତ୍ ସେ କାହିଁକି ଉଠିଲେ। కొద్దిసేపటికి ఆ చెంబు ଆଉ ସେ ଗୋଟେ ଢାଳ దబకిన కింద పడింది. ଢାଳ ఒలికి పల్లేసిన ଆଉ ଥରେ ସାଙ୍ଗେ ఉଠିଲେ। కళ్ళు మూసుకుంటున్నారు కానీ నిద్ర రావడం. ଆଉ ସେ ଆଖି ବୁଝୁଛନ୍ତି, ନିଦ ଆସୁନି। రాత్రి 10:30కు పాములోడు పట్టేటోడు వచ్చినాడు. 10ଟା ଅଧରେ ସେ ଆସିଲେ। ସାପ ఎవరమ్మా ఫోన్ చేసినదన్నా? କିଏ ఫోన్ କଲେ, କିଏ ఫోన్ କଲେ? మేమేమి అంటే కరెంట్ వచ్చింది. అప్పుడు మళ్ళీ କରେଣ୍ଟ ଆସିଲା। అందరూ చూస్తుండగా పామును పట్టుకున్నాడు. ଆଉ ସମସ୍ତେ ଦେଖୁ ଦେଖୁ ସାପ పామును పట్టుకొని ସେ ସାପ బయటికి తీసుకుపోయినాడు. ବାହାରକୁ ନେଇଗଲା। ఎంతో కొంత డబ్బులు ఇచ్చినారు. କିନ୍ତୁ పైసା ଦେଲେ, లోపలికి వచ్చి పడుకున్నారు. ଆଉ ଆସିକି ଶୋଇଲେ। 5 నిమిషాలకి గురకబెట్టి నిద్రపోతున్నారు. ଆଉ 5 ମିନିଟ ସେ ମାନେ ଘୁଙ୍ଗୁଡି ମାରିକି ଶୋଇଛନ୍ତି। కారణం ఏంటి? କାରଣ କ'ଣ? ఇంట్లో పాము పోయింది. ଘର ଭିତରେ ଥିବା ସାପ ବାହାରି ଗଲା। ఒక్క పాము ఉంటేనే నెమ్మది లేదే. ଗୋଟେ ସର୍ପ ଯୋଗୁଁ ଆଗ ଘରେ ଶାନ୍ତି ନାହିଁ। హృదయంలో ఇన్ని పాపాలు పెట్టుకొని ఎట్లా నిద్రపోతావు? ହୃଦୟରେ ଏତେ ପାପ ରଖି କେମିତି ସହିବ? ఉలిక్కి పడిలేస్తారు కదా కొంతమంది రాత్రి. ଆମେ ଉଠିବୁ ନୁହଁ କି? ఎందుకో తెలుసా? କାହିଁକି ନା పాపాలు నెమ్మది లేకుండా చేస్తాయి. କାରଣ ପାପ ଅଶାନ୍ତିର କାରଣ ହଉଛି। యేసు ప్రభు వచ్చింది ఎందుకేనమ్మా? ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଏଥିପାଇଁ ଆସିଲେ పాపములను తీసివేయడానికి. ପାପକୁ ବହି ନେଇଯିବା ପାଇଁ। ఆహ్వానిస్తే ଯଦି ଆହ୍ୱାନ କରିବେ ଆପଣ, నీ హృదయంలోకి యేసు ప్రభువుని అంగీకరిస్తే ହୃଦୟରେ ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କୁ ଗ୍ରହଣ କରିବେ, నీ పాపాలు తీసివేస్తాడు. ତୁମର ପାପକୁ ବହିକି ନେଇଯିବେ। నీ కులాన్ని తీసేయడు. ତୁମର ସେ କୁଳ ବା ଜାତିକୁ ସେ ନେଇକି ଯିବେନି। అందరూ దేవుని బిడ్డలే. ସମସ୍ତେ ଈଶ୍ୱରଙ୍କର ସନ୍ତାନ। పాపములను తీసివేయడానికి అనుమతిస్తే నెమ్మది పొందుకుంటావు. ପାପକୁ ବହି ନେଇଯିବା ପାଇଁ ତାଙ୍କୁ ଯଦି ଅନୁମତି ଦେବେ, ତାହେଲେ ଶାନ୍ତିରେ ରହିବେ ଆପଣ। చనిపోయిన తర్వాత కూడా సదాకాలం పరలోకంలో నెమ్మది. ମଲା ପରେ ମଧ୍ୟ ସର୍ବଦା ସ୍ୱର୍ଗରେ ଶାନ୍ତିରେ ରହିବେ। పాప క్షమాపణ పొందకపోతే ଯଦି ପାପ କ୍ଷମା ପାଇବେନି, ఇక్కడ నెమ్మది ఉండదు. ଆପଣ ଏଇଠି ଶାନ୍ତିରେ ରହିବେନି, పరలోక అక్కడ నెమ్మది ఉండదు. నరకం. ସ୍ୱର୍ଗରେ ବି ଶାନ୍ତି ରହିବେନି। ନର୍କରେ అందుకే
రెండు చేతులు జోడించి ప్రాధేయపడుతున్నాను. ତେଣୁ ମୁଁ ଦୁଇ ହାତ ଯୋଡ଼ିକି ଆପଣମାନଙ୍କୁ ఇంకా ନମସ୍କାର। ప్రభువును వ్యక్తిగతంగా ଆମ అంగీకరించకపోతే ଭିତରେ କେହି ଯଦି ବ୍ୟକ୍ତିଗତ ଭାବରେ ଯୀଶୁଙ୍କୁ ଗ୍ରହଣ କରିନାହାନ୍ତି, అంగీకరించండి. ଦୟା କରିକି ଗ୍ରହଣ କର। నీ సొంత రక్షకుడిగా స్వీకరించండి. ନିଜର ତ୍ରାଣକର୍ତ୍ତା ପ୍ରଭୁ ରୂପେ ଗ୍ରହଣ କର। ఇది మొదటిది. ଏହା ପ୍ରଥମ ବିଷୟ। పురుగు వంటి యాకోబుకి ఏం చేశాడు? ସେଇ କୀଟ ସଦୃଶ ଜାକବକୁ କଣ କଲେ? విమోచించాడు. ସେ ମୁକ୍ତି କଲେ। రెండోది చూద్దాం. 41వ అధ్యాయం యెషయా గ్రంథం ଇସାୟା 41 41 రెండవ కార్యం. ଦ୍ୱିତୀୟ କାର୍ଯ୍ୟ ଦେଖ, ପ୍ରଥମ କାର୍ଯ୍ୟ ଦେଖିଲୁ। యెషయా గ్రంథం 41:14 మళ్ళీ. ହଁ ସେଇ 14 ପଦ, 41 ର 14। పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను. రెండవది, నేను నీకు సహాయకుడను. ଦ୍ୱିତୀୟ, ଆମ୍ଭେ ତୁମର ସାହାଯ୍ୟ କରିବା। పురుగు వంటికి యాకోబుకి ఎవరు సాయం చేశారు? ଦେଖନ୍ତୁ କୀଟ ସ୍ୱରୂପ ଜାକବକୁ କିଏ ସାହାଯ୍ୟ କଲେ? దేవుడు పురుగుతో కూడా మాట్లాడుతున్నాడు. ସଦାପ୍ରଭୁ ଗୋଟେ କୀଟ ସହିତ କଥା କହୁଛନ୍ତି। భయపడకు, ଭୟ କର ନାହିଁ, నీకు సహాయము చేయువాడని నేనే. ମୁଁ ତୁମକୁ ସାହାଯ୍ୟ କରିବି। గొప్పవారికి ఎవరైనా సాయం చేస్తారు. ବଡ଼ ବଡ଼ ଲୋକମାନଙ୍କୁ ସାହାଯ୍ୟ କରନ୍ତି କିଏ ହେଲେ? ఏనుగు బురదలో ఇరుక్కుపోయిందనుకోండి, ଯଦି ହାତୀ କାଦୁଅରେ ଯଦି ହଠାତ୍ ସେ ବୁଡ଼ିଯିବ, లక్షలు ఖర్చు పెట్టి పైకి తీస్తారు. ଲକ୍ଷ ଲକ୍ଷ ଟଙ୍କା ଖର୍ଚ୍ଚ କରିକି ବାହାରକୁ ଟାଣି ଆଣିବେ। కానీ పురుగు అట్లుంటే ఎవడనే తీస్తారా బయటికి? ଯଦି ଛୋଟ କୀଟ ଯଦି ପଡ଼ିବ କାଦୁଅରେ କିଏ ବାହାର କରିବେ କି? ఉన్నవారికి గొప్పవారికి ఎవడైనా సాయం చేస్తారు. ବଡ଼ ଲୋକମାନଙ୍କୁ, ଥିବା ଲୋକମାନଙ୍କୁ କିଏ ହେଲେ ବି ସାହାଯ୍ୟ କରିବେ। పురుగులకు ఎవడు సాయం చేస్తారు? କୀଟକୁ, ପୋକକୁ କିଏ ସାହାଯ୍ୟ କରିବେ କି? ఒక్క మాట గుర్తుపెట్టుకో, ଗୋଟେ କଥା ସ୍ମରଣ ରଖ, పురుగు వంటి నీకు నాకు సహాయం చేయవాడు దేవుడే. କୀଟ ତୁଲ୍ୟ ଯେ ଆପଣମାନେ, ମୁଁ, ଆମକୁ ସାହାଯ୍ୟ କରିବା ପାଇଁ ପରମେଶ୍ୱର। ఆయన సహాయం గొప్పది. ତାହାଙ୍କର ସାହାଯ୍ୟ ମହାନ। ఒక మనిషి సహాయం చేసి 1 ఎకర పొలం తడపడానికి సాయంత్రం వరకు కావాలి కదా. ଯଦି ମଣିଷର ସାହାଯ୍ୟ ଗୋଟେ ଏକରା ଜମି ପାଇଁ, ସେ ତାକୁ ମାନେ ଜଳରେ ଭିଜେଇବା ପାଇଁ ପ୍ରାୟ ଗୋଟେ ଦିନ ସାରା ଲାଗିବ। కానీ దేవుడు 10 నిమిషాలు దయదలిస్తే ప్రపంచాన్నంతా దడుపుతాడు. କିନ୍ତୁ ପରମେଶ୍ୱର 10 ମିନିଟରେ ସାରା ପୃଥିବୀକୁ ସେ ତିଣ୍ଟେଇ ଦେବେ। అది దేవుని గొప్పతనం. ତା ପରମେଶ୍ୱରଙ୍କର ମହାନ। ఆయన సహాయాన్ని కోరుకుందాం. ତାହାଙ୍କର ସାହାଯ୍ୟ ମାଗିବା ଆମେ। మాట తప్పని దేవుని సహాయం గొప్పది. ଯେ କି କଥା ଦେଇକି ଭୁଲିବେନି ତାଙ୍କର ମହାନ। సర్వశక్తి గల దేవుని సహాయం గొప్పది. ସର୍ବଶକ୍ତିମାନ ପରମେଶ୍ୱରଙ୍କର ସାହାଯ୍ୟ ମହାନ। సర్వ సృష్టికర్త దేవుని సహాయం గొప్పది. ସର୍ବଶକ୍ତି ସୃଷ୍ଟିକର୍ତ୍ତାଙ୍କର ସାହାଯ୍ୟ ମହାନ। భూమి మీద సహాయం చేయగలడు, ఆకాశంలో సహాయం చేయగలడు, సముద్రం మీద కూడా సహాయం చేయగలడు. ଭୂମିରେ ସେ ସାହାଯ୍ୟ କରିପାରିବେ, ଆକାଶ ଉପରେ ସାହାଯ୍ୟ କରିପାରିବେ, ସମୁଦ୍ର ଉପରେ ବି ସାହାଯ୍ୟ କରିପାରିବେ। ఎందుకంటే ఆయన వాటికి ఓనర్. କାହିଁକି ନା ସେ ସମସ୍ତଙ୍କର କର୍ତ୍ତା। ఆయన సహాయం అద్భుతం. ତାହାଙ୍କର ସାହାଯ୍ୟ ଆଶ୍ଚର୍ଯ୍ୟ। మనుషుల సహాయం స్వల్పం. ମନୁଷ୍ୟମାନଙ୍କର ସାହାଯ୍ୟ ଅଳ୍ପ। పురుగు వంటి యాకోబుకు దేవుడు ఏం చేశాడు? କୀଟ ସ୍ୱରୂପ సహాయం କଣ କଲେ? చేశాడు. ସାହାଯ୍ୟ କଲେ। యాకోబు ఒకప్పుడు భయపడి పారిపోయినవాడు. ଜାକୁବ ସେ ଭୟ କରିକି ଦୌଡ଼ିକି ପଳେଇବା ବ୍ୟକ୍ତି, ఈ రోజు ఇశ్రాయేలు జాతిగా ఆవిర్భవించి ଆଜି ସେ ଇସ୍ରାଏଲର ଜାତି ଭାବରେ ବୃହତ୍ ହେଇକି ఇంత ఎత్తుకు ఎలా ఎదిగాడు యాకోబు? ଏତେ ଉପରକୁ କେମିତି ବଢିଲେ? యాకోబుకు సహాయం చేస్తున్నది ఎవరు? ଜାକୁବକୁ କିଏ ସାହାଯ୍ୟ କରୁଅଛନ୍ତି? యాకోబు బతికి బట్టగట్టడానికి కారకుడెవడు? ଜାକୁବ ଆଜି ବଞ୍ଚିକି ଠିଆ ହେବାର କାରଣ କିଏ? పురుగును విమోచించిన వాడే పురుగుకు సాయం చేస్తున్నాడు. ଯିଏ କୀଟକୁ ମୁକ୍ତି କଲେ ସେଇ ମୁକ୍ତିଦାତା ସାହାଯ୍ୟ କରୁଛନ୍ତି। ఒకటి విమోచకుడు, ଆଉ ଗୋଟିଏ ସେ ମୁକ୍ତିଦାତା, రెండవది సహాయకుడు, ତୃତୀୟ ସେ ସାହାଯ୍ୟକାରୀ। మూడవ పని ఏం చేసినాడు? ତୃତୀୟ ବିଷୟ କଣ କଲେ? ସେ କୀଟ 41వ అధ్యాయం 14వ వచనం మళ్ళీ. ଦେଖନ୍ତୁ, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు అన్నాడు. 2 పేర్లు, యాకోబు, ఇశ్రాయేలు. ହଁ, ଓ ଇସ୍ରାଏଲ ଧର୍ମ ସ୍ୱରୂପ
ତୁମର ମୁକ୍ତିଦାତା ଅଟନ୍ତି। ఎవరు వీరిద్దరు? యాకోబు ఇశ్రాయేలు ఎవరు? ఇశ్రాయేలీయ నరగణ ଦିଟା କଥା। ఎవరు? అన్నదమ్ముల? ଏମାନେ ଦୁଇ ଭାଇ କି ఒక్కడే కదా. ଜଣେ ଆକା ନା? యాకోబును దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. ଯାକୁବକୁ ଇସ୍ରାଏଲ ଭାବରେ ପରିଣତ କଲେ ସିଏ। ఒక మోసగాన్ని రాజకుమారుడిగా మార్చాడు. ଏକ ଚିଟେରକୁ ସେ ରାଜକୁମାର ଭାବରେ ତିଆରି କଲେ। యాకోబు అంటే మోసగాడు, ଆଉ ଆମେ ଦେଖୁଛୁ ఇశ్రాయేలు అంటే రాజకుమారుడు. ଆଉ ଯାକୁବ ମାନେ କିଏ? ପଳାତକ, ପ୍ରବଞ୍ଚକ, రాజకుమారుడు. ఇస్రాయేలీయ రాజకుమార్, రాజకుమార్. ఇలా ఎవరికైనా సాధ్యమవుతుందా? ଆଉ ଏଇ ବିଷୟ କାହାକୁ ବି ସାଧ୍ୟ ହଉଛି କି? ఒక మనిషి బ్రతుకును మార్చగలిగిన వాడు. ମାନେ ଗୋଟିଏ మଣିଷର ଜୀବନକୁ ସେ ପରିବର୍ତ୍ତନ କରିବାର। సీతాకోచిలకను ఏమంటారు? ଆମେ ପ୍ରଜାପତିକୁ ଦେଖୁଛୁ, సీతాకోచిలక డైరెక్ట్గా అట్లా పుడుతుందా? సీతాకోచిలక డైరెక్ట్గా అట్లా పుడుతుందా? లేదు. చదువుకునే బిడ్డలకు తెలుసు. దాని ముందర ఎన్ని దశలు ఉంటాయి చెప్పండి? ఫస్ట్ ఎగ్ గుడ్డులో ఉంటుంది కదా, ତାପରେ ଅଣ୍ଡାରେ ରହିବ। ପ୍ରଜାପତି ବିଷୟରେ ఎగ్గులో నుంచి లార్వా గొంగలి పురుగు అంటారు. ଗୋଟେ ପୋକ ହେଇକି ଆସିବ। ఎట్లుంటుంది గొంగలి పురుగు? అసహ్యంగా బొచ్చు బొచ్చు, కొంతమంది ముట్టుకుంటే వామిటింగ్స్ వస్తాయి. దాని ఆకారము భయంకరం, దాని రూపం ఎవడు దగ్గరికి రాడు, చిచి చిచి అంటారు. తర్వాత మూడవ దశలోకి ఏం పోతుంది? అది ఒక గూడు కట్టుకుంటుంది. ମାନେ ପ୍ରଜାପତି କେମିତି ତିଆରି ହଉଛି ଆଜ୍ଞା କହୁଛନ୍ତି। ఆ గూడు లేకపోతుంది ఇది ఏది? ତାପରେ ସେ ଘର ବାନ୍ଧି ଘର ଭିତରକୁ ଯିବ। ఏం చేస్తుంది? లోపలే ସେ କ'ଣ କରିବ? రూపాన్ని మార్చుకుంటుంది. ଆଉ ତା రూపକୁ ଚେଞ୍ଜ କରିବ। అందమైన సీతాచిలకగా బయటకు ଏକ వస్తుంది. ସୁନ୍ଦର ପ୍ରଜାପତି ହେଇକି ବାହାରକୁ ଆସିବ। ఈరోజు మనం కూడా నమ్మినప్పుడు గొంగలి పురుగులమే. యేసు ప్రభు నమ్మినప్పుడు గొంగలి పురుగులమే. ଆମେ ପ୍ରଥମେ ପ୍ରଭୁଙ୍କୁ ବିଶ୍ୱାସ କରିବା ସମୟରେ ଏ ଓଡ଼ିଆରେ କ'ଣ କହିବେ? సంబాళ ପୋକ। మన స్వరూపం, మన మాటలు, మన ప్రవర్తన అన్ని అసహ్యమే. ଆମେ ସେମିତି ହେଇଥିଲୁ। ଆମମାନଙ୍କର କଥାବାର୍ତ୍ତା ଆଚରଣ ସବୁ। ఎవడు మనల్ని ప్రేమించేవాడు కాదు. କେହି ବି ଆମମାନଙ୍କୁ ଭଲ ପାଉନଥିଲେ। కానీ దేవుడు మనల్ని ప్రేమించి రక్షించి ఈ గూట్లో పెట్టాడు. సంఘం అనే ପ୍ରଭୁ గూట్లో. ଆମମାନଙ୍କୁ ରକ୍ଷା କରି ଉଦ୍ଧାର କରି ମଣ୍ଡଳୀ ରୂପ ଘରେ ରଖିଲେ। ఈ గూట్లో ఏం కావాలో మనం? ଏଇ ଗୃହରେ କ'ଣ ଦରକାର ଆମକୁ? ఈ మందిరం అనే గూటిలో ఏం కావాలా? ଏଇ ମନ୍ଦିର ରୂପ ଗୃହରେ କ'ଣ ଦରକାର? మన మనస్సు మారాలి, ଆମମାନଙ୍କର ଜୀବନ ପରିବର୍ତ୍ତନ, మాటలు మారాలి, ଆମମାନଙ୍କର କଥା ପରିବର୍ତ୍ତନ ପଡ଼ିବ, ప్రవర్తన మారాలి, ଆମମାନଙ୍କର ଆଚରଣ ପରିବର୍ତ୍ତନ ପଡ଼ିବ, చూపులు మారాలి, ଆମମାନଙ୍କ ଦୃଷ୍ଟି ପରିବର୍ତ୍ତନ ପଡ଼ିବ, మన బ్రతుకే మారిపోవాలి. ଆମମାନଙ୍କର ଜୀବନ ହିଁ ପରିବର୍ତ୍ତନ ପଡ଼ିବ। మనల్ని చూసిన వారు ఆశ్చర్యపోవాలి. ଆମମାନଙ୍କୁ ଦେଖିବା ଲୋକ ଆଶ୍ଚର୍ଯ୍ୟ ହେବାକୁ ପଡ଼ିବ। అందుకు ఉదాహరణ అపోస్తలుడైన పౌలు. ତାହାର ଦୃଷ୍ଟାନ୍ତ ପ୍ରେରିତ ପାଉଲ ଅଟନ୍ତି। నేను పూర్వము దూషకుడను, ମୋ ପୂର୍ବରେ ଏକ ମାନେ ଦେଶକାରୀ ଥିଲି, హింసకుడను, ଆଉ ହିଂସା କରୁଥିଲି, హానికరుడను. ମୁଁ ଅନେକଙ୍କୁ ମାନେ ହତ୍ୟା କରୁଥିଲି। ఒకప్పుడు ఎక్కడికి వెళ్ళినా సంఘాలను పాడు చేసినవాడు. ମୁଁ ଦିନେ ఎମିତି ଯାଉଥିଲି ମନ୍ଦିର ମଣ୍ଡଳୀକୁ ମୁଁ ନଷ୍ଟ କରୁଥିଲି, ଭଗ୍ନ କରୁଥିଲି। ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సంఘాలు కడుతున్నాయి. ଏବେ ଯେଉଁଠି ଗଲେ ବି ମଣ୍ଡଳୀ ନିର୍ମାଣ କରୁଛି। ఏ మార్పు అండి! କି ପରିବର୍ତ୍ତନ ଆଜ୍ଞା! ఒకప్పుడు స్త్రీలను పురుషులను బజార్ల వెంట ఈడ్చుకొని వచ్చినవాడు ଆଉ ସ୍ତ୍ରୀ ପୁରୁଷଙ୍କୁ ବାନ୍ଧିକି ଟାଣି ଟାଣି ସେ ନଉଥିଲା। ఈ రోజు క్రీస్తు కొరకు తనే ఇడవబడుతున్నాడు. ଏବେ ସେ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ନିମନ୍ତେ ସେ ନିଜେ ଟାଣି ହେଉଛନ୍ତି। ఒకప్పుడు క్రీస్తును దూషించినవాడు ସେ ଦିନେ ସେ ଏମିତି ଘୃଣା କରୁଥିଲା ଖ୍ରୀଷ୍ଟଙ୍କୁ। క్రీస్తు కొరక ఈ రోజు ଏବେ దూషించబడుతున్నాడు. ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ନିମନ୍ତେ ସେ ଘୃଣା ପାଉଛନ୍ତି। ఒక రోజు ప్రజల్ని పాడు చేయడానికి పత్రికలు పట్టుకొని వెళ్ళినవాడు ଆଉ ଲୋକମାନଙ୍କୁ ହତ୍ୟା କରିବା ପାଇଁ పତ୍ର ଧରିକି ସେ ଯାଉଥିଲା। ఈ రోజు సంఘాల క్షేమం కొరకు పత్రికలు రాసే వ్యక్తిగా ଏବେ మార్చాడు. ମଣ୍ଡଳୀର ସମସ୍ତ ନିଷ୍ଠା ନିମନ୍ତେ ଅନେକ ପତ୍ର ଲେଖୁଛନ୍ତି ପାଉଲ। ఏ మార్పు అండి! କି ପରିବର୍ତ୍ତନ ଆଜ୍ଞା! ఎవరి వల్ల? କାହା ଦ୍ୱାରା? ప్రభు అయిన యేసుక్రీస్తు జీవితాలను మార్చేవాడు. ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ଜୀବନକୁ ପରିବର୍ତ୍ତନ କରିବା ପ୍ରଭୁ। జీవితాలను మార్చేది ఈ వాక్యమే. ଜୀବନକୁ ପରିବର୍ତ୍ତନ କରିବ ଏଇ ବାକ୍ୟ।
ఇలా మారాలి అంటే మందిరములో నివాసం చేయాలి, ଏମିତି ପରିବର୍ତ୍ତନ ହେବାକୁ ହେଲେ ମନ୍ଦିରରେ ବାସ କର, సంఘములో ఉండాలి. ମଣ୍ଡଳୀରେ ରହିବାକୁ ପଡିବ. చుట్టపు చూపుగా రావడం కాదు, చుట్టపు చూపుగా చుట్టాలు వచ్చినట్టు కాదు, ମାନେ ବନ୍ଧୁ ଭାବରେ ଆସିକି ଯିବା ନୁହଁ, నివసించాలి. ମାନେ ରହିବା ବାସିନ୍ଦା ହେବାକୁ ପଡିବ ମଣ୍ଡଳୀରେ. నేను ఈరోజు బరంపూర్కు అతిథిని, ମୁଁ ଏବେ ବ୍ରହ୍ମପୁରକୁ ଏକ ଅତିଥି ଭାବରେ ଆସିଛି. సాయంత్రం రాత్రి 10 తర్వాత ఉండను, ରାତି 10ଟା ପରେ ମୁଁ ଏଠି ରହିବିନି, వెళ్ళిపోతాను. ମୁଁ ପଳେଇବି. కానీ మీరు ఇక్కడ నివసిస్తున్నారు. କିନ୍ତୁ ଆପଣମାନେ ଏଠି ନିବାସ କରୁଅଛନ୍ତି. నివసించడం వేరు, వచ్చిపోవడం వేరు. ଆପଣ ରହିବା ଅଲଗା, ଆସିକି ଯିବା ଅଲଗା. మీరు సంఘానికి వచ్చిపోతారా, నివసిస్తారా? ଆପଣ ମଣ୍ଡଳୀକୁ ଆସିକି ଯାଉଛନ୍ତି ନା ମଣ୍ଡଳୀ ସହିତ ରହୁଛନ୍ତି? ఎందుకు మార్పు లేదు జీవితాలు? କାହିଁକି ପରିବର୍ତ୍ତନ ନାହିଁ ଜୀବନର? ఇంకొక పోలిక, సంఘం వధువు కదా, ଆଉ ଗୋଟିଏ ସଦୃଶ୍ୟ ମଣ୍ଡଳୀ ବଧୁ ବା କନ୍ୟା ଅଟନ୍ତି, క్రీస్తు వరుడు. ଆଉ ଖ୍ରୀଷ୍ଟ ବର ଅଟନ୍ତି. ఆయన మనల్ని ఇక్కడ పెట్టి వెళ్ళిపోయినాడు, ସିଏ ଆମକୁ ଏଠି రଖିକି ଯାଇଛନ୍ତି, ప్రదానం చేసుకొని పోయినాడు. ସିଏ ଆମମାନଙ୍କୁ ବାଗଦାନ କରିକି ଯାଇଛନ୍ତି. మళ్ళీ వచ్చి పెళ్లి చేసుకుంటాడు. ଆଉ ଥରେ ଆସିବେ, ଆମ ସହିତ ବାହା ହେବେ. ఈ వధువు ఏం కావాలా? సిద్ధపడొద్దా? ଏଇ କନ୍ୟା କଣ କରିବାକୁ ପଡିବ? ପ୍ରସ୍ତୁତ ହେବାକୁ ପଡିବ. ఈ ప్రాంతంలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇంటికి వెళ్తుందా ముందు రోజు? ଆଉ ଏଇ ଅଞ୍ଚଳରେ ଝିଅ କନ୍ୟା ଆଉ ତା ପୂର୍ବ ଦିନ ଯାଉଛି କି ପୁଅ ପାଖକୁ? పెళ్ళి ఎప్పుడు పోతారమ్మా అట్లా? ఎవరింట్లో పెళ్లి జరిగేది? పెళ్లి కొడుకు ఇంట్లోనా, అమ్మాయి ఇంట్లోనా? పెళ్లి కొడుకు ఇంట్లో. అమ్మాయి ఎప్పుడు పోతుంది? ముందు రోజు రాత్రి పోతుంది కదా. ఏమో ఆ. ఆ. ఓ, ఒక పూట అంటే ఎప్పుడు అనేది అంతేనా? మా వైపు అయితే ముందు రోజు రాత్రి పోతారు. ଆମମାନଙ୍କର ଅଞ୍ଚଳରେ ହେଲେ ଗୋଟେ ଦିନ ରାତିରେ ହିଁ ଯିବେ. ముందు రోజు రాత్రి పోతే ଗୋଟେ ଦିନ ରାତିରେ ଯିବେ, ତା ପୂର୍ବରୁ పెళ్లి కూతురికి ఆమెతో పాటు ఉండే 5 మందికి ఒక గది ఇస్తారు, ఇల్లు ఇస్తారు. ଆଉ ଗୋଟେ ଝିଅକୁ ତା ସହିତ 5 ଜଣଙ୍କୁ ଗୋଟେ ଭଲ ରୁମ୍ ଦେବେ, ଘର ଦେବେ. ఆ గది పేరు ఏమంటే విడిది గది అంటారు. ଆଉ ତା విడిది గది. ମାନେ ସଜାସଜ ଗାଦି, ఆ, అద్దం ఉంటుంది, ଦର୍ପଣ ଥିବ, సబ్బు ఉంటుంది, ସାବୁ ଥିବ, నీళ్లుంటాయి, ପାଣି ଥିବ, దువ్వెనుంటది. ପାନିଆ ଥିବ. ఎందుకు పెట్టినారు అవి? କାହିଁକି ରଖିଥିବେ? పొద్దున 10 గంటలకు పెళ్ళమ్మా, 10ଟାରେ ବାହାଘର ଝିଅ ତମର, రాత్రి బాగా నిద్రపోయి ରାତିରେ ଭଲ ଶୁଅ, చక్కగా స్నానం చేసి ଭଲ ଗାଧେଇକି, దువ్వెనతో తల దువ్వుకొని ଆଉ ସେ ପାନିଆରେ ଭଲ କୁଣ୍ଡେଇକି, సబ్బుతో బాగా కడుక్కొని ଆଉ ସାବୁରେ ଭଲ ଧୋଇକି, మంచి బట్టలు వేసుకొని ଭଲ ବସ୍ତ୍ର ପିନ୍ଧି, అలంకరించబడి ଆଉ ତୁମେ ଅଳଙ୍କାର ଭୂଷଣ ହେଇକି స్టేజ్ మీదకి రావాలి. ଆଉ ଷ୍ଟେଜ୍ କୁ ଆସିବାକୁ ପଡିବ. అందుకే నీకు ఈ గది, ସେଥିପାଇଁ ତୁମକୁ ସଜାସଜ ଗାଦି, సిద్ధపడ్డం కోసమే నీకు ఈ గది. ଆଉ ତୁମେ ସଜ୍ଜିତ ହେବା ପାଇଁ ଏଇ ରୁମ୍ ତମକୁ ଦିଆହେଇଛି. కానీ ఆ పాప రాత్రి తెల్లవారుజాను 3 గంటల వరకు సెల్లు చూస్తూనే ఉంది, నిద్రపో. ଆଉ ସେ ଝିଅ ନ ଶୋଇକି ସେଲ୍ ଦେଖୁଛି ରାତି 3ଟା ପର୍ଯ୍ୟନ୍ତ. రేపు పొద్దున్న నీదే పెళ్ళి, ନାଇଁ ତମର କାଲିକି ହିଁ ବାହାଘର ଝିଅ, కళ్ళు ఎర్రగైనాయి, ଆଉ କାଲୁ ఎర్రగా ଅଛି, ଆଖି పోయి. ରଙ୍ଗ ହେଇକି ଅଛି, పోయి పడుకోపో అని. ଯା ଯାଇକି ଶୋ. 4 గంటలకు పోయి పడుకుంది తెల్లవారుజామున. 4ଟାରେ ଯାଇକି ସେ ଝିଅ ଶୋଇଲା. 5 అయింది, 6 అయింది, 7, 8 లేలే. 7, 8 ଶୋଇନି. అవతల పెళ్లి కొడుకు 9 గంటలకు రెడీ అయ్యి స్టేజ్ మీదకి పోయినాడు. ଆଉ ପୁଅ 9ଟାରେ ରେଡି ହେଇକି ଷ୍ଟେଜ ଉପରେ ବସିଛି. పెళ్లి కూతురుని తీసుకురమ్మని వచ్చినారు పాటలు పాడుకుంటూ. ଆଉ ଗୀତ ଗାଇକି ଆସିଲେ, ଜାଣ ଝିଅକୁ ନେଇକି ଯିବା, ఈమె କନ୍ୟାକୁ ନେଇକି ଯିବା. నిద్రపోతుంది. ଆଉ ସେ ଶୋଇଛି. లే వచ్చినారు. ଉଠ ଉଠ, ପୁଅ ଆସିଲେଣି. ఏమంటే ఆ పెళ్లి కొడుకు రెడీ స్టేజ్ మీద ఉన్నాడు, నువ్వు సిద్ధపల్లి అంటే నువ్వు ఇంకా రెడీ కాలేదు. ଆଉ ପୁଅ ରେଡି ହେଇକି ଅଛି, ତମେ କଣ ପ୍ରସ୍ତୁତ ହେଇନ? କାହିଁକି ରେଡି ହେଇନ? అప్పుడు ఆ పెళ్లి కూతురు అనింది, ସେ ଝିଅ କହିଲେ, ఇట్లే వస్తాపా అని పోయింది. ମୁଁ ଏମିତି ଆଗ ଆସିବି, ଚାଲ କହିଲେ. తల వెంట్రుకలు ఇట్లా ఇరబోసుకొని, ଆଉ ଝାମ୍ପୁରି ମୁଣ୍ଡି ହେଇଛି, మడ్డి ముఖం వేసుకొని, ଆଉ ఎଡେ ఎଡେ ହାକିଏ మొహం కడుక్కోకుండా, ମୁହଁ ନ ଧୋଇକି, దూకోకుండా ନ କୁଣ୍ଡେଇକି అట్లే పోయింది. ସେମିତି ଆଗ ସେ ଷ୍ଟେଜ କୁ ଗଲା. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చూసి ଆଉ ସେ ଝିଅକୁ ପୁଅ ఆ ଦେଖି, నుంచి అట్లే పరారైనాడు. ସେ ଦେଖିକି ଦୌଡ଼ିଲା ସିଏ. నేను చూసింది ఈమెనగా, ମୁଁ ତୁମକୁ ଦେଖିନି ବୋଲି କହିଲା. రేపొద్దున ప్రభు మనల్ని చూస్తే
କାଲିକି ପ୍ରଭୁ ଯଦି ଆମକୁ ଦେଖିବ ସେମିତି ఎన్నాళ్ళై రక్షించబడి କେତେ ବର୍ଷ ହେଲା ପରିତ୍ରାଣ ପାଇ సంఘములో పెడితే ମଣ୍ଡଳୀକୁ ଗଲେ మాటలు మారలే, ଆପଣଙ୍କର କଥା ବଦଳିନି, మనస్సు మారలే, ମନ ପରିବର୍ତ୍ତନ ହୋଇନି, ఇంకా బంగారు నగల మీద పిచ్చి, ଆପଣ ସୁନା ଉପରେ ପିଚି, కమ్మలు, ఆ, ఏమంటారు దీనిలో ఇయర్ రింగ్స్, ଆଉ କାନର କାନର ఆభరణాలు, ଆଉ ସବୁ ସୁନା ରୂପାରେ మనస్సు మారలేదా? ଆପଣ ସୁନା ବିଷୟରେ ପରିବର୍ତ୍ତନ ହୋଇନାହାନ୍ତି। నువ్వు సంఘములో సరిగ్గా లేవు. ನೀವು ମଣ୍ଡଳୀରେ ତମେ ଠିକ ନୁହଁ। సంఘములో ఉంటేనే దేవుడు పరివర్తన చేస్తాడు. ମଣ୍ଡଳୀ ସହିତ ରହିଲେ ହିଁ ଆପଣ ପରିବର୍ତ୍ତନ ହେବେ। మొదటిది పురుగు లాంటి యాకోబును విమోచించాడు. ପ୍ରଥମେ ଆଉ କୀଟ ସଦୃଶ ଜାକୁବଙ୍କୁ ମୁକ୍ତ କଲେ। రెండవది పురుగు వంటి యాకోబుకు సహాయం చేశాడు. ଦ୍ୱିତୀୟ ବିଷୟରେ ସେ କୀଟ ତୁଲ୍ୟ ଜାକୁବଙ୍କୁ ସାହାଯ୍ୟ କଲେ। మూడోది యాకోబును ఇశ్రాయేలుగా రూపాంతరపరిచాడు. ତୃତୀୟ ଜାକୁବଙ୍କୁ ଇସ୍ରାଏଲ ଭାବରେ ପରିବର୍ତ୍ତନ କଲେ। దేవుడు రూపాంతరపరిచేవాడు. ପ୍ରଭୁ ରୂପାନ୍ତରିତ କରିବା ପରମେଶ୍ୱର। చివరిది నాలుగవది ఏం చేశాడు? ଶେଷରେ ଚତୁର୍ଥ ବିଷୟ ଦେଖିବା। 41:15 ସେଇ 15 ପଦ ଦେଖନ୍ତୁ। కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. ଦେଖ ଆମେ ତୁମକୁ ତୀକ୍ଷ୍ଣ ତୁରିକା ବିଶିଷ୍ଟ ଏକ ନୂତନ ଶସ୍ୟ ମର୍ଦ୍ଦନ ଯନ୍ତ୍ର ସ୍ୱରୂପ କରିବା। నీవు పర్వతములు నుడుచుదువు, ତୁମେ ପର୍ବତ ଗଣକୁ ମର୍ଦ୍ଦନ କରି వాటిని పొడి చేయుదువు, ପର୍ବତ ଗଣକୁ ଭୁସି ତୁଲ୍ୟ କରିବ, కొండలను పొట్టువలే చేయుదువు. ଆଉ ଦେଖୁଛ ମର୍ଦ୍ଦନ କରିବ అంటే ପର୍ବତ ଗଣକୁ। పురుగును కూడా దేవుడు వాడుకున్నాడు. ପରମେଶ୍ୱର ଗୋଟେ କୀଟକୁ ବି ବ୍ୟବହାର କଲେ। పురుగు కూడా పర్వతాలను నూర్చిపడేసింది. ଦେଖନ୍ତୁ ଗୋଟେ କୀଟ ବି ପର୍ବତକୁ ମର୍ଦ୍ଦନ କଲା। పురుగు కూడా కొండలను పొడి చేసింది. ଆଉ ଦେଖୁଛୁ ଗୋଟେ କୀଟ ବି ପର୍ବତକୁ ଚୂର୍ଣ୍ଣ କରୁଛି, ମର୍ଦ୍ଦନ କରୁଛି। మనం కూడా పురుగు లాంటి వారు. ଆମେ ବି କୀଟ ସଦୃଶ୍ୟ। సాతాను కోటలను బద్దలు కొట్టగలిగిన శక్తి దేవుడు మనకి ଆଉ ଶୈତାନର ସେ ନଗର ଗୁଡାକୁ ଭଗ୍ନ କରିବା ପାଇଁ ଶକ୍ତି ଦେଇଛନ୍ତି। సాతానును జయించటానికి పురుగుల్ని కూడా వాడుకుంటాడు దేవుడు. ଶୈତାନକୁ ଜୟ କରିବା ପାଇଁ ସଦାପ୍ରଭୁ ଗୋଟେ କୀଟକୁ ବି ବ୍ୟବହାର କରିବେ। గొప్ప స్థితిలో వాడబడుతున్న వారందరూ పురుగులే. ସମସ୍ତେ ଯେଉଁମାନେ ବ୍ୟବହାର ହଉଛନ୍ତି ସମସ୍ତେ ଆଉ ସେମାନେ ଗୋଟେ ଗୋଟେ କୀଟ ଅଟନ୍ତି। ఒక్క మాట, ଗୋଟେ କଥା, దేవుడు నిన్ను కూడా వాడుకోవాలని ఆశపడుతున్నావా? ପରମେଶ୍ୱର ତୁମକୁ ବ୍ୟବହାର କରିବା ପାଇଁ ତୁମେ କ'ଣ ଆଶା କରୁଛ କି? ప్రాణం పెట్టి నిన్ను విమోచిస్తే, ପ୍ରାଣ ଦେଇକି ତୁମକୁ ସେ ମୁକ୍ତ କଲେ, దేవుని కొరకు ఏమైనా పని చేయాలని ఆశ నీకుందా? ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ କାମ କରିବା ପାଇଁ ତୁମକୁ କ'ଣ ଆଶା ଅଛି କି? దేవుని కొరకు నీ చేతనైనంత పని చేయడానికి ఇష్టపడతావా? ତୁମକୁ ଯେତିକି ଆସୁଛି ସେତିକି କାମ କରିବା ପାଇଁ ତୁମେ କ'ଣ ପସନ୍ଦ କରୁଛ କି? దేవుడు వాడుకోవడానికి 2 లక్షణాలు ఉండాలి. ପ୍ରଭୁ ତୁମକୁ ବ୍ୟବହାର କରିବା ପାଇଁ 2ଟି ଲକ୍ଷଣ ଦରକାର। దేవుడు ఎంత పురుగునైనా వాడుకుంటాడు. କେତେ ବଡ଼ କୀଟକୁ ବି ସେ ବ୍ୟବହାର କରିବେ। ఆ 2 లక్షణాలు ఏంటంటే, ସେ 2ଟି ଲକ୍ଷଣ କ'ଣ ମାନେ? ఒకటి, 1 దేవునికి అందుబాటులో ఉండండి. ପ୍ରଭୁଙ୍କ ନିକଟବର୍ତ୍ତୀ ରହିବାର ଅଛି। సహోదరులు వంటగదిలో ఏ పాత్రను ఎక్కువ వాడుకుంటారు చెప్పండి? ଆଉ ଭଉଣୀମାନେ ରୋଷେଇଶାଳାରେ କେଉଁ ପାତ୍ର ଅଧିକ ବ୍ୟବହାର କରିବେ? ఏ పాత్రను వాడుకుంటారు? କେଉଁ ପାତ୍ରକୁ ଅଧିକ ବ୍ୟବହାର କରିବେ? ఆ పైన కొన్ని ఉంటాయి పెద్ద పాత్రలు, ବଡ଼ ବଡ଼ ପାତ୍ର ଉପରେ ଥିବ, ఇట్లా అందుకొని ఇక చూస్తారు, అందవు ଆଉ ସେ ପାଇବନି ହାତ, అని ఇదే అది అందితే తీసుకోవడమే. ଆଉ ପାଖରେ ଯାହା ମାନେ ଅଛି ତାହା ହିଁ ବାହାର କରିବେ। అంటే అర్థం ఏంటి? అందుబాటులో ఉండే పాత్రను వాడుకుంటావు. ଆଉ ଯିଏ ନିକଟ ହେଇକି ଥିବ ତାକୁ ହିଁ ବ୍ୟବହାର କରିବେ। నువ్వు ఎంత పెద్ద పాత్రవైనా ତମେ କେତେ ବଡ଼ ପାତ୍ର ହେଲେ ବି దేవునికి అందుబాటులో ଯଦି లేకపోతే ପ୍ରଭୁଙ୍କର ନିକଟବର୍ତ୍ତୀ ନାହାନ୍ତି దేవుడు ఎట్లా వాడాలి? କେମିତି ପ୍ରଭୁ ଆପଣଙ୍କୁ ବ୍ୟବହାର କରିବେ? కొంతమంది మీటింగ్ జరిగేటప్పుడు କେତେ ଜଣ ଯେତେବେଳେ ସଭା ହଉଥିବ షామియానా వేసేటప్పుడు ఉండరు. ଆଉ ସେମାନେ ପକେଇଥିବେ ସାମାନା ଗୁଡାକ, అంత అయిపోయినాక వచ్చి ସବୁ ହେଇଗଲା ପରେ ఇది ఇట్లేసింటే బాగుండునే, ଆଉ ତମେ ଏମିତି ପକେଇଥିଲେ ଭଲ ଥାନ୍ତା। ఒరే వేసేటప్పుడు ఉండవు, ମାନେ ଆମେ ପକେଇବା ସମୟରେ ତମେ ରହୁନ,
అయిపోయిన తర్వాత వచ్చి ఇట్లా తిప్పిటే ସବୁ బాగుంటుండే, କାମ ହେଲା ପରେ ଏମିତି କର ସେମିତି କର ବୋଲି କହୁଛି। నన్ను వాడుకోవచ్చు కదా, ମତେ ତମେ ଡାକିଲନି କାହିଁକି ବ୍ୟବହାର నువ్వు କଲନି? ఉంటే కదా ତମେ వాడుకోవడానికి, ରହିଲେ ସିନା ମୁଁ ତୁମକୁ ବ୍ୟବହାର କରିବି। నువ్వు అందుబాటులో లేవు, ତମେ ମୋ ନିକଟବର୍ତ୍ତୀ ହେଇକି ରହୁନ, అందుబాటులో ఉండేవాడిని వాడుకున్నాను, ଯିଏ ପାଖରେ ଅଛି ତାକୁ ବ୍ୟବହାର କରିବି। నాకు ఇంత తెలుసు అంత తెలుసు అంటే ఏం ମତେ చేయాలా? ଏତେ ଜଣା ସେତେ ଜଣା କଲେ କଣ କରିବି? దేవునికి అందుబాటులో లేకపోతే నీకు ఎన్ని తెలిసినా వేస్ట్. ପ୍ରଭୁଙ୍କର ନିକଟବର୍ତ୍ତୀ ଆପଣ ରହିବେନି, ଆପଣ ଯେତେ ବୁଝିଲେ ବି ବେଷ୍ଟ। దేవుడు పిలిస్తే చిత్తం ప్రభు అనండి. ପ୍ରଭୁ ଯଦି ଡାକିବେ ମୁଁ ଏଇଠି ଅଛି। దేవునికి దొరకనంత దూరం పోవద్దండి. ପ୍ରଭୁଙ୍କ ଠାରୁ ଦୂରକୁ ଯାଅ ନାହିଁ। దేవుడు వాడుకోవాలంటే మొదటి లక్షణం ఏంటి? ପ୍ରଭୁ ଯଦି ଆପଣଙ୍କୁ ବ୍ୟବହାର କରିବା ପାଇଁ ଚାହୁଁଛନ୍ତି ପ୍ରଥମ ଲକ୍ଷଣ କଣ? దేవునికి అందుబాటులో ତାଙ୍କର ఉండడం. ନିକଟବର୍ତ୍ତୀ ହେଇକି ରହିବା। రెండవ లక్షణం, ନମ୍ବର 2, ఇక్కడ వాటర్ క్యాన్ ఉంది, ଏଇଠି ୱାଟର କ୍ୟାନ୍ ଅଛି, 2 గ్లాసులు ఉన్నాయి. 2ଟି ଗ୍ଲାସ୍ ଅଛି, ఒక గ్లాసు బంగారముతో చేశారు, ଗୋଟେ ଗ୍ଲାସ୍ ସୁନାରେ ତିଆରି ହେଇଛି। 6 లక్షల విలువ అది. ତା 6 ଲକ୍ଷ ଟଙ୍କାର ଗ୍ଲାସ୍। ఇంకొకటి అల్యూమినియం గ్లాస్, ଆଉ ଗୋଟେ ଆଲୁମିନିୟମ ର సత్తు గ్లాస్ అంటాం. సత్తు గ్లాస్, అదే దాన్నే సత్తు గ్లాస్ అంటాం. ସାଧାରଣ ଗ୍ଲାସ୍ ଅଛି। 50 రూపీస్, 50 రూపాయలు. 50 ଟଙ୍କାର ଗ୍ଲାସ୍ ସେଇଟା। 2 గ్లాసులు ఉన్నాయి, 2ଟା ଗ୍ଲାସ୍ ଅଛି, 6 లక్షల గ్లాసు, 6 ଲକ୍ଷ ଟଙ୍କାର ଗ୍ଲାସ୍ 50 రూపాయల గ్లాస్. ଆଉ 50 ଟଙ୍କାର ଗ୍ଲାସ୍। 6 లక్షల గ్లాసులో ଆଉ 6 ଲକ୍ଷ ଟଙ୍କାର ଗ୍ଲାସ୍ ରେ పురుగులు పడి చచ్చినాయి, ଆଉ ସେଠି ପୋକ ପଡିକି ମରି ଯାଇଛି, దుమ్ము పడింది, ଆଉ ଧୂଳି ଅଛି, చెత్త పడింది. ଆଉ ଖରାପ ଜିନିଷ ଗୁଡାକ ଅଛି। ఈ అల్యూమినియం గ్లాస్ లో ସେ ଆଲୁମିନିୟମ ଗ୍ଲାସ୍ ରେ నీట్ గా ఉంది. ସୁନ୍ଦର ହେଇକି ଅଛି। ఏ గ్లాస్ తో నీళ్ళు తాగుదాం? କେଉଁ ଗ୍ଲାସ୍ ରେ ଆପଣ ପାଣି ପିଇବେ? అది బంగారు గ్లాస్ అక్క, బంగారు గ్లాస్ ସୁନା తాగండి. ଗ୍ଲାସ୍ ନା, బంగారు గ్లాస్ సున్నా 6 లక్షలు. 6 ଲକ୍ଷ। బంగారు గ్లాస్ అయితే తాగి చచ్చిపోవాలనా? ହେଲେ ସୁନା ଗ୍ଲାସ୍ କଣ ପିଇକି ମରିଯିବି କି? ମରିବା କି ହବ? పురుగులు పడినాయి, చెత్త పడింది, చెదారం పడింది, దుమ్ము పడింది. ପୋକ ପଡିଛି, ଖରାପ ଜିନିଷ ପଡିଛି, ଧୂଳି ପଡିଛି। ఇది 50 రూపాయలైనా ଏଇଟା 50 ଟଙ୍କାର ହେଲେ ବି శుభ్రంగా ఉంది. ମାନେ ନିର୍ମଳ ହେଇକି ଅଛି। దేవునికి కావాల్సింది ఇదే. ପ୍ରଭୁ ତାହା ହିଁ ଦରକାର। దేవుడు పరిశుద్ధుల్ని వాడుకుంటారు. దేవుడు ପରମେଶ୍ୱର ପବିତ୍ର ଲୋକମାନଙ୍କୁ నీకు ବ୍ୟବହାର କରନ୍ତି। ఎంత తెలివితేటలున్నా, ఎన్ని సామర్థ్యాలున్నా, ତୁମକୁ ଯେତେ ଜ୍ଞାନ ବୁଦ୍ଧି ସମର୍ଥ ଥିଲେ ମଧ୍ୟ అపవిత్రులను దేవుడు వాడుకోడు. ପ୍ରଭୁ ଅପବିତ୍ର ଲୋକମାନଙ୍କୁ ସେ କେବେ ବ୍ୟବହାର କରିବେନି। శుభ్రంగా బ్రతకండి. ଆଉ ନିର୍ମଳ ହେଇକି ବଞ୍ଚ। నేను పరిశుద్ధుడనక మీరును పరిశుద్ధులై ମୁଁ ఉండండి. ପବିତ୍ର, ତେଣୁ ତୁମେ ବି ପବିତ୍ର ହୁଅ। మనకు విలువ లేకపోవచ్చు, ହୁଏତ ଆମକୁ ମୂଲ୍ୟ ନଥାଇପାରେ, పురుగు వంటి వారము కావచ్చు. ହୁଏତ ଆମେ କୀଟ ତୁଲ୍ୟ, పరిశుద్ధంగా బ్రతికి ପବିତ୍ର ହେଇକି ବଞ୍ଚି దేవునికి అందుబాటులో ఉంటే చాలు. ପ୍ରଭୁଙ୍କର ନିକଟବର୍ତ୍ତୀ ହେଇକି ଥିଲେ ଯଥେଷ୍ଟ। ఎవరినైనా వాడుకుంటారు. ସେ କାହାକୁ ହେଲେ ବି ବ୍ୟବହାର କରିବ। మీ పాస్టర్ గారిని కూడా అడగండి నెక్స్ట్ చరిత్ర, ଆଉ ତାପରେ ଆପଣ ପାଷ୍ଟର ବି ପଚାରନ୍ତୁ ତାପରେ ఎట్లా దేవుడు వాడుకుంటున్నాడు, ప్రభు కేమితి ఫస్ట్ ఎలా ఉండేవాడు. କେମିତି ପ୍ରଥମେ ଥିଲେ। దేవుని చేతిలో వాడబడే వారంతా పురుగులే. ଆଉ ପ୍ରଭୁଙ୍କ ହସ୍ତରେ ବ୍ୟବହାର ସବୁ କୀଟ ତୁଲ୍ୟ। నీకు ఆశ ఉంటే, ଯଦି ଆପଣଙ୍କୁ ବାଞ୍ଛା ଅଛି, నేను దేవుని చేతిలో వాడబడాలి అనే ఆశ ମୋ ఉంటే, ପ୍ରଭୁଙ୍କ ହସ୍ତରେ ବ୍ୟବହାର ହେବା ପାଇଁ ଯଦି ବାଞ୍ଛା ଅଛି, దేవునికి దగ్గరగా ఉండండి. ପ୍ରଭୁଙ୍କୁ ନିକଟ ହେଇକି ରୁହ। దేవుడు పిలిస్తే పలికేటట్లు ఉండండి. ପ୍ରଭୁ ଡାକିଲେ ହଁ ବୋଲି ଏମିତି ରୁହ। దేవుడు పని అప్పగిస్తే చిత్తం ప్రభు అని ପ୍ରଭୁ ଯଦି చెప్పాడు. କିଛି କାମ ଦେବ, ହଁ ପ୍ରଭୁ ମୁଁ କରିବି ଯାହା ହେଲେ ବି କୁହ। రెండవదిగా ଦ୍ୱିତୀୟ ବିଷୟ, పరిశుద్ధంగా బ్రతుకుదాం. ପବିତ୍ର ନିର୍ମଳ ହେଇକି ବଞ୍ଚ। పురుగు వంటి యాకోబుకు దేవుడు 4 కార్యాలు చేశాడు. ଆଉ ସେ କୀଟ ସ୍ୱରୂପ ଯାକୋବଙ୍କୁ 4ଟି କାମ ఒకటి କଲେ। విమోచించాడు, ଗୋଟେ କ'ଣ କଲେ? ଆଉ ମୁକ୍ତି ଦେଲେ। రెండవది సహాయం చేశాడు, ଦ୍ୱିତୀୟ ସାହାଯ୍ୟ କଲେ। 3 రూపాంతరపరిచాడు, ତୃତୀୟ ରୂପାନ୍ତରିତ କଲେ। 4 వాడుకున్నాడు. ଚତୁର୍ଥ ବ୍ୟବହାର କଲେ। దేవుడి మాటలు దీవించును. ପ୍ରଭୁ ଏଇ ବାକ୍ୟରେ ଆଶୀର୍ବାଦ କରନ୍ତୁ। ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. దేవుడు మాట్లాడి ఉండగా మీకు అర్థమైనంత మేరకు తీర్మానం చేసుకోండి. ప్రార్థన. కరుణా సంపన్నుడా, దయగలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. ପବିତ୍ର ସ୍ୱର୍ଗସ୍ଥ ପିତା, ଆମେ ତୁମକୁ ଧନ୍ୟବାଦ ଦେଉଛୁ। ఈ మధ్యాహ్న వేళ కూడా మీ పిల్లలు శ్రద్ధగా వాక్యం విన్నారు. ଏଇ ମଧ୍ୟାହ୍ନ ସମୟରେ ମଧ୍ୟ ତୁମରି ସନ୍ତାନମାନେ ଶ୍ରଦ୍ଧାରେ ବାକ୍ୟ ଶୁଣିଅଛନ୍ତି।
వాక్యం విన్న ప్రతి బిడ్డను బహుగా దీవించండి. ବାକ୍ୟ ଶୁଣିବା ପ୍ରତ୍ୟେକ ପିଲାମାନଙ୍କୁ ଆଶୀର୍ବାଦ କର. మీ వాక్యము చేత వారిని సంధించండి. ତୁମରି ବାକ୍ୟ ଦ୍ୱାରା ତୁମେ ସେମାନଙ୍କୁ ସ୍ପର୍ଶ କର. ఏ ఏ విషయాలైతే మనస్సాక్షి ఒప్పించబడిందో ଏ ଯେଉଁ ଯେଉଁ ବିଷୟରେ ସେମାନେ ଆଉ ସେମାନଙ୍କ ବିବେକରେ ସାକ୍ଷୀ ପାଇଛନ୍ତି వాటిని సరిచేసుకొని ସେମାନେ ନିଜକୁ ଆଉ ସେମାନେ ପରଖି ଠିକ୍ କରି బ్రతకడానికి సాయం చేయండి. ବଞ୍ଚିବା ପାଇଁ ସାହାଯ୍ୟ କର. పురుగు వంటి మా కొరకు ପ୍ରଭୁ ପୋକ ତୁଲ୍ୟ ଯେ ଆମକୁ ప్రాణం పెట్టినందుకై స్తోత్ర. ତୁମେ ଆମ ନିମନ୍ତେ ପ୍ରାଣ ଦେଇଥିବା ଯୋଗୁଁ ଧନ୍ୟବାଦ. పురుగు వంటి మాకు ପୋକ ତୁଲ୍ୟ ଯେ ଆମେ అనుదినము సహాయం చేస్తున్నందుకై స్తోత్ర. ପ୍ରତ୍ୟେକ ଦିନ ସାହାଯ୍ୟ କରୁଥିବା ଯୋଗୁଁ ଧନ୍ୟବାଦ. పురుగులైన మమ్మల్ని ଆଉ ପୋକ ଯେ ଆମେ అందమైన వారిగా మారుస్తున్నందుకై స్తోత్ర. ସୁନ୍ଦର ଭାବରେ ପରିବର୍ତ୍ତନ କରୁଛ ଧନ୍ୟବାଦ. పురుగు వంటి మమ్మల్ని ପ୍ରଭୁ ପୋକ ଯେ ଆମେ వాడుకుంటున్నందుకై స్తోత్ర. ତୁମେ ଆମକୁ ବ୍ୟବହାର କରୁଛ ଧନ୍ୟବାଦ. స్థానిక సంఘాన్ని దీవించండి ଏ ସ୍ଥାନିକ నాయనా. ମଣ୍ଡଳୀକୁ ଆଶୀର୍ବାଦ, పరిశుద్ధులందరిని దీవించండి. ପବିତ୍ର ସାଧୁମାନଙ୍କୁ ଆଶୀର୍ବାଦ କର, కుటుంబాల్ని దీవించండి. ପରିବାରକୁ ଆଶୀର୍ବାଦ କର, ప్రతి అవసరాన్ని తీర్చండి. ପ୍ରତ୍ୟେକ ଆବଶ୍ୟକ ପୂର୍ଣ୍ଣ କର. ఈ దినమంతా ଏଇ ଦିନ ସାରା మీ సన్నిధిలో గడపడానికి ତୁମର ଉପସ୍ଥିତିରେ ବ୍ୟବହାର କରିବା ପାଇଁ కారణమైన ఈ స్థానిక సంఘాన్ని దీవించండి. କାରଣ ଏଇଥିରେ ମଣ୍ଡଳୀ ନିମନ୍ତେ ଆଶୀର୍ବାଦ କର. మీ దైవదాసుని కుటుంబాన్ని ତୁମରି దీవించండి. ସେବକ ପରିବାରକୁ ଆଶୀର୍ବାଦ କର. ప్రయాసపడిన ప్రతి బిడ్డను ఆశీర్వాద. ପରିଶ୍ରମ କରୁଥିବା ପ୍ରତ୍ୟେକ పిల్లମାନଙ୍କୁ ఆశీర్ବାଦ కర. మరి ఒకసారి మీ చిత్తమైతే ପ୍ରଭୁ ତୁମର ଇଚ୍ଛା ହେଲେ మీ సహవాసంలో కలుసుకొని ତୁମରି ସହଭାଗିତାରେ ମିଶି ఆనందించే భాగ్యం మాకు ଆନନ୍ଦ దయచేయండి. କରିବା ଭାଗ୍ୟ ଦିଅ କରି ఆశీర్వదించి పంపమని ଆଶୀର୍ବାଦ କର ବୋଲି యేసుక్రీస్తు నామమున ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ନାମରେ స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ଧନ୍ୟବାଦ ଦେଇ ମାଗୁଅଛୁ ପିତା. ఆమేన్.